दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। గురువు అనేవాడు ఆత్మను తీసుకొచ్చి నీ లోపల పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన తెచ్చి పెట్టాలంటే అది ఒక పదార్థం అయి ఉండాలి కదా. అది ఒక వస్తువు అయినట్లయితే ఎక్కడి నుంచన్నా పట్టుకొచ్చి కష్టపడో ఎలాగో సాధించి మీ చేతిలో పెట్టడానికి అవకాశం ఉంది. పరమాత్మ అన్ని మతాల వాళ్ళు చెప్తారు సర్వవ్యాపి, అంతటా ఆయన ఉన్నాడు అంటారు. కొంచెం తగ్గించుకోండి, ఆయన సౌండ్ చాలా ఎక్కువ నా చెవులకే వస్తుంది. ఆయన ఉన్నాడు అంటున్నారు. ఎక్కడున్నాడో ఎట్లా ఉన్నాడో పరమాత్మ అనేవాడు అసలు ఎట్లా ఉంటాడో కూడా ఎవ్వరూ చెప్పరు. అంతటా ఉన్నాడంటారు. ఉన్నాడని మీరు చూసారా అంటే ఆయన కనపడడు అంటారు. సరే కనపడడు, నిజమే కదా. అంతటా ఉన్నవాడు ప్రతివాడికి తెలియబడాలి కనీసం. పైగా అంతటా అంటే మనం కూడా అంతటాలోనే ఉన్నాం. మరి మనకన్నా కనీసం అందరు ఒకవాడికి తెలిసిందో తెలియదో నాకు అక్కర్లే, మనకి తెలియాలి కదా. ఎవ్వడు కూడా అవును పరమాత్మని నేను చూశాను అని కానీ ఋషులందరూ చెప్తున్నారు మేము చూశామని. అంతటా నీవున్నావని వేదం ఘోషిస్తోంది. వేదం చెప్తోంది పరమాత్మ సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అన్న పదానికి అర్థం ఏమిటంటే అందరి లోపల ఉన్నట్ట, అందరి లోపల వాడు ఉన్నట్ట. మరి అందరిలో మనం కూడా ఒక మనుషులమే కదా. అందరిలో మనం కూడా ఉన్నప్పుడు మన లోపల కూడా ఉండాలి కదా. మరి మన లోపల ఉన్నవాడు మనకు ఎందుకు తెలియటం లేదు అని మనిషి ఎందుకు ఆలోచించడు? ఎవ్వడు ఆలోచించడం లేదు కదా. వాడెవడి దగ్గరికి పోతే వాడు చెప్తాడేమో మనకి, వీడెవడి దగ్గరికి పోతే వీడు చెప్తాడేమో. ఒక మంత్రం ఇస్తాడో, ఒక తంత్రం ఇస్తాడో, ఒక యంత్రం ఇస్తాడో, ఏదన్నా చేసి వాడి ద్వారా తెచ్చుకుందామని. అంటే పరమాత్మని ఏదో ఒక దాని ద్వారా తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఎట్లా అనుకుంటున్నారంటే చదువుకునేది మనమే, చదువు కావలసింది నాకే, చదువుకునేది నేనే, ఆ చదువు వల్ల బెనిఫిట్స్ పొందేది కూడా నేనే. కానీ నేను నా చదువుని నాకు ఎంతవరకు చదవచ్చో ఎంతవరకు రాదో అది కనుక్కోవడానికి ఒక యూనివర్సిటీని నేను ఆశ్రయిస్తా. యూనివర్సిటీ నాకేం చెయ్యదు. యూనివర్సిటీ ఏం చేస్తుందంటే నువ్వు అందుకోసం వచ్చిన స్టూడెంట్స్ అందరినీ చూసుకుని కొంతమంది లెక్చరర్లను పెట్టి కొంతమంది ప్రొఫెసర్లను పెట్టి వీడి లోపల ఏముందో అది బయటికి బీకవయ్యా అని చెప్తారు. అంతే కదా. వీడి లోపల ఏదో ఉంది, చదువుకోవాలని వచ్చాడు,
చదువు కొనాలని కాదు, చదువుకోవాలని. చదువు కొనడానికి కాదు, చదువుకోవాలని వచ్చిన వాడికి చదువు వాడి లోపలే ఉంది. వాడి లోపల ఉన్నదాన్నే బయటికి తీస్తున్నాయి యూనివర్సిటీలు, అంతేనా కదా? పరీక్ష పెట్టి ఆ పరీక్షకు జవాబు నువ్వు రాయరా అని చెప్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? ఆ జవాబు నీకు తెలిసి ఉండాలి. నీకు తెలియాలంటే ఎవరో ఒకళ్ళు చెప్పి ఉండాలి కదా. ఆ చెప్పేవాడిని ప్రొఫెసర్ అంటున్నాం. వాడు ఏం చెప్తాడంటే, ఒరే పుస్తకంలో సైన్స్లో ఈ మాట ఉందిరా, ఈ మాట నీకు నేను చదువుకుని నీకు చెప్తున్నా కదా, నాకు అర్థమైంది, అట్లా నీకు అర్థం కావాలి. నీకు అర్థమైందని నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు మళ్ళీ దాన్ని చెప్పగలగాలి. నువ్వు కనీసం చెప్పగలగాలి, లేకపోతే రాసి నాకు చూపెట్టగలగాలి. అప్పుడు రాసినప్పుడు నేను రైట్ అని నీకు మార్కులు వేస్తున్నాను అంటే అర్థం ఏమిటి? నీకది నేనేం చెప్పానో నీకది అర్థమైనట్లు. అందుకని దాన్ని పరీక్ష అంటున్నాం. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయినావు అని చెప్తుంటే అంటే ఏమిటి? నీకు ఒక 35 మార్కులో 40 మార్కులో వస్తే నువ్వు పాస్ అయినావు అని అంటున్నారు. అంటే నీకు ఇంకా 60 మార్కులు రాలేదని కదా. నీకు 40కి పాస్ అన్నాడంటే అర్థం ఏంటి? నాయనా, నీకు నేను 100 మార్కులకి నీకు చదువు చెప్పాను, కానీ నీకు మాత్రం 40 మార్కులే వచ్చినాయి, లేకపోతే 50 వచ్చినాయి, 60 వచ్చినాయి. అంటే మిగిలిన మార్కులు నీకు రాలే. అంటే నీ చదువు ఎంతవరకు? నీకు డిగ్రీ ఇస్తున్నాడే కానీ వాడు ఏం చెప్తున్నాడు నీకు? నీకు ఇన్నే వచ్చినాయి, నీ మార్కులు మార్కులు ఇస్తే ఎందుకు ఇస్తారు మనకి? నీకు ఇన్నే వచ్చినాయి, నీకు రావాల్సింది ఇంకా ఉంది. నువ్వు చదువుకున్నా కూడా, నువ్వు పరీక్ష పాస్ అయినా అని అనుకున్నా కూడా ఆ క్లాసులో రావలసిన చదువు నీకు ఇంకా రాలేదు. నీకు ఇంత వచ్చింది అంటే ఉద్దేశం ఏంటమ్మా? ఆ మిగిలింది నువ్వు నేర్చుకో. మనం నేర్చుకోవటంలే, ఈ క్లాస్ అయిపోయింది కదా, ఇంకో క్లాసులోకి వెళదాం కదా. డిగ్రీ అయిపోయిందండి, నేను పీజీ చెయ్యాలనుకుంటున్నాను, డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చినాయి? 100 మార్క్స్ రాలేదు కదా. మరి ఆ 60 మార్కు 40 వచ్చినాయి, పాస్ అయినా అనరా? పీజీ చదువుదాం అనుకున్నాం. ఆ పీజీలో మనం చేరితే ఆ 60 మార్కులో మన మైనస్లు ఉన్నాయే, అవి పూడకుండా వాడక్కడి నుంచి ఆ లెవెల్ నుంచి పాఠం మొదలు పెడతాడు. కాబట్టి మనకు అక్కడ అర్థం కాదు. అందుకని ఆ పై పరీక్షకి వెళ్ళినప్పుడు మనం నాకు ఒక పేపర్ పోయిందండి, 2 పేపర్లు పోయినాయండి, పైగా పోయిందని ఎట్లా చెప్తామంటే, మనం ఒక పేపరు జస్ట్ 2 మార్కులకు పోయింది అంటే ఏమిటి? వాడు 40 రావాలంటే నాకు 38 వచ్చినాయి. ఆల్రెడీ నాకు 60 మైనస్లో ఉన్నాను కదా. ఇప్పుడు నాకు 2 మార్కులు తగ్గినాయంటే 98 వచ్చినాయా? నాకు రాలే. అంటే ఇప్పుడు మన తెలివిని మనమే కప్పి పెట్టుకుని మోసం చేసుకుంటున్నాం. అట్లా మోసం చేసుకుంటే బ్రహ్మ విద్య వచ్చేది కాదు. నీకు బ్రహ్మ విద్యలో ఏమిటంటే, వస్తే 100కి 100 మార్కులు రావాలి, లేకపోతే 0 రావాలి. అవి 2 పద్ధతులు కదా. వస్తే 100 మార్క్స్ రావాలి, మధ్యలో మార్కులు వచ్చి పాస్ అవ్వడం అనేది బ్రహ్మ విద్యలో ఉండదు. అందుకని ఇదేం బ్రహ్మ విద్యనా అని అడుగుతున్నారంటే ఉద్దేశం ఏమిటి అంటే, నీకు బ్రహ్మ విద్య నువ్వు నేర్చుకున్నావు అంటే నీకు 100 వచ్చి ఉండాలి. నాకు రాలేదు, నాకు తెలియలేదు, నేను ఇంతవరకే నేర్చుకున్నాను, ఇంతవరకు నీకు మార్క్షీట్ ఇచ్చేటువంటి పద్ధతి ఇందులో లేదు. అవన్నీ కూడా సైన్స్ అండ్ ఆర్ట్స్. సైన్స్ అనేది ఒకటి ఉంది, ఆర్ట్స్ అనేది ఒకటి ఉంది, కళలు విజ్ఞానము అని. ఆ రెండిట్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఎంతో అట్లా వాటికి లెవెల్స్ ఉంటాయి కదా. వాటికి ఫస్ట్ క్లాసులు, సెకండ్ క్లాసులు, థర్డ్ క్లాసులు ఇవన్నీ ఉంటాయి. కానీ బ్రహ్మ విద్యకు మాత్రం క్లాసులు ఉండవు. ఎన్నో క్లాసు, నువ్వు ఏ గ్రేడ్ చదువుతున్నావు అంటే ఏ గ్రేడో ఉంటుంది ఇక్కడ, ఫస్ట్ గ్రేడో, సెకండ్ గ్రేడో, ఫిఫ్త్ గ్రేడో ఏదో. దీంట్లో అలాంటివి ఉండవు. ఎందుకని అంటే
ఇవి రెండే 2 గ్రేడ్లు ఉన్నాయి. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ లాగా రెండే క్లాసులు ఉంటాయి. ఈ 2 క్లాసులు ఏమిటంటే ఒకటి ప్రత్యభిజ్ఞ, రెండవది ప్రవిలాపనం. ప్రత్యభిజ్ఞ, ప్రవిలాపనం. నీవు 1వ క్లాసులో ఉన్నావా ప్రత్యభిజ్ఞ తెలియాలి కదా. 2వ క్లాస్కి వచ్చావా అంటే రెండే ఉండేది, ప్రవిలాపనం తెలియాలి. ప్రవిలాపనం తెలిస్తే నీకు 100 మార్క్స్ వచ్చినట్టు, ప్రత్యభిజ్ఞ తెలిస్తే కూడా 100 మార్క్స్ వచ్చినట్టు. ఇదొక చిత్రం చూడండి. ఎందుకంటే 100 మార్క్స్ ఇక్కడ వచ్చినాయి అక్కడ వచ్చినాయి అని మీరు అంటున్నారండి అంటే ప్రత్యభిజ్ఞ తెలిస్తే ఈ క్లాసులో 10% వచ్చింది. కిందటిసారి మనకు 60 మైనస్లో వచ్చి పై క్లాస్కి వెళ్ళాం. అట్లా వెళ్ళడానికి లేదు. ప్రత్యభిజ్ఞ తెలిస్తే 100 మార్క్స్ కావాలి, ప్రవిలాపనం తెలిస్తే 100 మార్క్స్, మొత్తం 200 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది. 200 మార్క్స్ ప్రత్యభిజ్ఞలో 100 సంపాదించావా నువ్వు పాస్ అయినావు, ఫస్ట్ క్లాస్ కాదు. లేదా ఫెయిల్ అయినావంటే 0, నీకేం తెలియలేదు. నాకు కొంచెం తెలుసండి, పంచకోశ విచారణ కూడా తెలుసండి, అది తెలియటం కాదు. అర్థమైందా? దీంట్లో ఉండేవి రెండే క్లాసులు, 2 క్లాసుల్లో కూడా 100 మార్క్స్ రావాలి. 100 మార్క్స్ రాకపోతే 1 మార్కు తక్కువైనా కూడా వాడు ఫెయిల్ కింద లెక్క. 99 వచ్చినాయి, ఫెయిల్. ఆకాశం అట్లా ఫెయిల్ అయింది. ఆకాశానికి 99 మార్కులు వచ్చినాయి దాని దుంపదేగా, కానీ 1 మార్కు రాలే, అది ఫెయిల్ అయి కూర్చుంది. ఫెయిల్ అయ్యి దానికి ఏమి ఇచ్చారంటే సదాకాశం అనేటువంటి బిరుదు ఇచ్చారు. దాని టైటిల్ ఏమిటి? సదాకాశం. నువ్వు ఆకాశానివే, అయితే నీ పేరు సదాకాశం. నీకు ప్రత్యభిజ్ఞ తెలియలే. మరి ఇంకొకటి ఏంటండి, ఆ 1 మార్కు ఎవరేస్తారండి అంటే నువ్వు వెయ్యాలి. యు ఆర్ ద ఎగ్జామినర్. ఎగ్జామినర్ ఎవడు అంటే నీవే. నీవేం చెయ్యాలి అంటే ఆ 1 మార్కు వేసే శక్తి నీకుంది. అంటే 99 కూడా వేయగలవాడివి నువ్వే. 1 మార్కు వేసే శక్తి ఉంది అంటే మొదటి 1 కాదు, 99 తర్వాత వేసే 1 అది నీ చేతిలో ఉంది. అందుకని ఆ సదాకాశాన్ని చిదాకాశంగా మార్చగలిగిన వాడివి నీవు. చిదాకాశం చేస్తే నాకేమొస్తుందండి? ప్రత్యభిజ్ఞ వస్తుంది. ప్రత్యభిజ్ఞ అనేటువంటి టైటిల్ నీకు ఇస్తామంటే ఎవరిస్తారండి? నువ్వే పుచ్చుకుంటావు. ఎందుకంటే నువ్వు ఎగ్జామినర్వి, నువ్వు స్టూడెంట్వి కాదు. ఎప్పుడైతే 1 మార్కు నువ్వు వేయగలిగిన స్థితి నీకుందో అప్పుడు నువ్వేమవుతావు? ఎగ్జామినర్ అవుతావు. వాడి పేపర్ నువ్వు కరెక్ట్గా కరెక్ట్ చేసావు. ఎందుకంటే ఆ 1 మార్కు వేసావు. పోన్లేండి పాపం దయదలిచి 1 మార్కు వేస్తే నష్టమేముంది? నష్టం కాదు, అట్లా వేయడానికి లేదు. ఎందుకంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ మీట్ అయితేనే వాడికి ఆ డిగ్రీ ఇవ్వడానికి ఉంది. అంతేగాని డబ్బు కమ్ముడు పోయో లంచం తీసుకోనో కదా, మావాడేనో ఫేవరేటిజం చూపించో వాడికి మార్కులు వేయటానికి నీకు అధికారం లేదు. ఎందుకు అంటే నీ లోపలి వాడు ఎంత పవర్ఫుల్ అంటే మన దగ్గర ఉన్నవాడు వేటికి లొంగేవాడు కాదు. ఎందుకని అంటే అన్నీ వాడి దగ్గర, అన్నీ నాకున్నాయి అనుకోరుంటారా, నాకేమీ లేదనుకో నేను దేనికైనా లొంగిపోతా. నా దగ్గర డబ్బులు లేవు, 100 రూపాయలకు కూడా నేను కక్కుర్తి పడతా కదా. నా దగ్గర అన్నం లేదు, నా దగ్గర తిండి లేదు, ఈ పూట అన్నం పెడితే ఎవరైనా దానికి కక్కుర్తి పడతా కదా. ఈ ఎగ్జామినర్కి అన్నీ ఉన్నాయి కాబట్టి వీడు దేనికి కక్కుర్తి పడడు. ఏమిచ్చి కూడా వాడిని మెప్పించి ఆ 1 మార్కు వేయించుకోవడానికి వీలు లేదు. ఎందుకని? వాడి కెపాసిటీ అంత గొప్పది. అర్థమైందా? 2 క్లాసులు ఉన్నాయి, కష్టం లేదు మనకు. అంతా కూడా జూనియర్ ఇంటరు, సీనియర్ ఇంటరు కదా, ప్రీవియస్ ఫైనల్ అంతే కదా. 1 డిగ్రీలోనే 3 ఏళ్ళు పెట్టాడు. ఎందుకంటే అక్కడ ఇంటర్మీడియట్లో ఇక్కడ ఇప్పుడు 2 ఏళ్ళు పెట్టాడు. ఒకప్పుడు పియూసీ అని పెట్టేవాడు. పెట్టి వాడి తర్వాత
ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని 3 పెట్టేవాడు. సెకండ్ డిగ్రీ వరకే మిగిలిన 2 సబ్జెక్టులు ఉంటాయి. ఫైనల్ అడ్వాన్స్డ్ సబ్జెక్టు థర్డ్ డిగ్రీలో ఉంటుంది. అది 3 ఏళ్ళు చేశారు. కానీ అన్నీ 2 ఏళ్ళే. మీరు ఆలోచించుకోండి. అటువంటి పరీక్షలు బ్రహ్మ విద్యలో 2 పరీక్షలు పెట్టాడు. నీకేం తెలుసో మేమంతా అద్వైతం తెలుసుకుంటున్నాము, అద్వైతం అంటే ఏమిటో కూడా తెలియకుండా అద్వైతం అని మాట్లాడతారు. అందుకని గురువు అనేవాడిని ఎవరినన్నా నమ్మితే వాడు ఏం చేస్తాడంటే నీకేదో తెచ్చి ఎక్కడి నుంచో తెచ్చి నీ లోపల నింపడు. అందరంటారు గురువుగారి అనుగ్రహం ఉంటే అన్నీ వచ్చేస్తాయని. అనుగ్రహంతో అన్నీ ఇచ్చేటువంటిది కాదు ఇది. అర్థమవుతోందా? ఇది నువ్వే కష్టపడి సాధించాలి. నేనే కష్టపడి ఎలా సాధిస్తానంటే నీలో ఉన్న వస్తువును వాడెట్లా వెతికి తెచ్చి పెడతాడు. వస్తువు ఎక్కడుంది? నీ లోపల ఉంది. ఎందుకంటే అందరి లోపల ఉంది, అంతటా ఉంది. నువ్వు కాకుండా పక్క మధ్యలో ఇక్కడ కూడా ఉంది అని చెప్తున్నప్పుడు ఉంది అని ఒకడు చెప్తే సరేలే అనుకుందాం. అందరూ అదే చెప్పారు. వేదం అదే చెప్పింది, ఉపనిషత్తు అదే చెప్పింది, పురాణాలు కథలుగా చెప్తూ డీకోడ్ చేస్తే అదే చెప్పింది, మన లిటరేచర్ అంతా అదే చెప్పింది. ఏం చెప్పింది? నీ లోపలే కాదు నీ వెలుపల కూడా పరమాత్మే ఉన్నాడు అంది. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. స్థిత అంటే స్థితిలో ఉన్నాడు, గతిలో లేడు. స్థితి గతి అంటే అర్థం ఏమిటి? గతి అంటే చెలించడం కదా. గరాట పాఠం చెప్పి చిన్నప్పుడు సైన్స్లో మనకి చెప్తారు, ఇది స్థితిలో ఉంది, ఇది గతిలో ఉంది, చిన్నప్పుడు చెప్తారు కదా. స్థితిలో ఉంది అంటే బోర్లించిన గరాట, గతిలో ఉంది అంటే పడుకోబెట్టిన గరాట. పడుకోబెట్టిన గరాట ఏం చేస్తుంటుంది? కదులుతూ ఉంటుంది కదా. పరమాత్మ గతిలో లేడు, స్థితిలో ఉన్నాడు. మరి గతిలో ఎవరున్నారు? జీవుడు ఉన్నాడు. అర్థమవుతోందా? ఇప్పుడు మనం జీవుణ్ణి పరమాత్మని ఇద్దరిని చెప్పుకున్నాం కదా. పరమాత్మ స్థితిలో ఉంటాడు, జీవుడు గతిలో ఉంటాడు. ఇప్పుడు ఈ పరమాత్మే మాకు తెలియకపోతే మళ్ళీ పరమాత్మ గతిలో స్థితిలో ఉంటాడు, జీవుడు గతిలో ఉంటాడని మీరు 2 మాటలు. జీవుడు తెలియదు, పరమాత్మ తెలియదు, ఇద్దరు తెలియదు కదా. ఆ జీవుడు ఎవడో తెలిస్తే ప్రత్యభిజ్ఞ తెలుస్తుంది కదా. పరమాత్మ ఎవడో తెలిస్తే ప్రవిలాపనం తెలుస్తుంది. మరి ఈ 2 మాకు తెలియకుండా మీరు జీవుణ్ణి పరమాత్మని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు అంటే ఇక్కడే ఉన్నారు వెతుక్కోమంటే మాకు తెలియదండి. మాకు తెలిసింది చెప్పండి. మీకు తెలిసింది ఒక నేను, ఒక నాది మీ కదా. నేను నాది తెలుసు కదా. నేను అనేవాడు స్థితిలో ఉంటాడు, నాది అనేది ఎప్పుడూ గతిలో ఉంటుంది. ఎందుకండి నాది గతిలో ఉంటుంది? నాది ఆనందధామంలో పాఠానికి వస్తుంది, వెంకటరమణ కాలనీ ఇదేమిటా దీని పేరు వెంకటేశ్వర కళ్యాణ మంటపంలోనూ పాఠానికి వస్తుంది. మరి స్థితిలో ఉన్నదో? స్థితిలో ఉన్నది అక్కడి నుంచి ఇక్కడికి రాదు. గతిలో ఉన్నదే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. స్థితిలో ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడో పెద్ద మార్కెట్ దగ్గర స్కూల్లో నేను వర్క్ చేసేదాన్ని. ఒక సెలవు ఇంటర్వెల్లో నేను ఇంటికి వచ్చేదాన్ని మళ్ళీ వెళ్ళిపోవడాన్ని. అక్కడ కుండలు అమ్ముతారు. మీకు చెప్పాను నేను ఈ సంగతి. నేను సరిగా ఇంటర్వెల్లో కుండలు ఇంటికి వచ్చే టైంలో అక్కడ ఒక ఆమె ఒక కుండ కొనుక్కుంది. కుండ కొనుక్కుని కుండ చేతిలో పట్టుకుని నేను కూడా నడుస్తున్నాను, ఆమె కూడా నడుస్తున్నది. ఆ కుండలో ఒక ఆకాశం కనపడింది నాకు. ఎందుకంటే కుండ పరిమితం చేస్తుంది, ఇదంతా ఆకాశం కదా. ఈ ఆకాశంలో నేను కుండ పెట్టాను అంటే కుండ వరకు ఒక హద్దు ఉంది, కుండకు ఒక షేప్ ఉంది. ఆ కుండలో ఆకాశం ఎలా ఉంది? కుండ షేప్లో ఉంది కదా. కుండలో ఆకాశం ఎట్లా ఉంటుందిరా? కుండ షేప్. అంటే ఆకాశాన్ని, బయటి ఆకాశాన్ని, లోపల ఆకాశాన్ని కట్ చేసి
ఇది బయటి ఆకాశం, ఇది లోపల ఆకాశం అని చెప్పడానికి అవుతుందా? ఆకాశం ఎప్పుడూ కూడా అఖండంగా ఉంటుంది, అంత ముక్క కాకూడదు, అఖండంగా ఉంటుంది. ఆ ఆకాశంలో ఈ కుండని పెట్టాడు. ఆకాశంలో కుండ ఉంది, కుండలో ఆకాశం ఉంది. అర్థమవుతోంది కదా? అంటే కుండలోకి ఆకాశం వచ్చిందా? రాలే, కుండలోనే ఉంది. ఆమె ఆ కుండ పట్టుకొని పోతూ ఉంది. గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్న ఆకాశం కుండలోకి వచ్చి ఆ కుండలో ఆకాశం ఆమెతో పాటు నడిచి వస్తోందా? ఆమె ఎక్కడికి పోతే అక్కడి ఆకాశమే కుండలో వస్తోందా? అంతే కదా. కాబట్టి ఆకాశం స్థితిలో ఉంది, కుండ గతిలో ఉంది. కుండ ఆమె చేతిలో పట్టుకుని పోతున్నది. ఇట్లా మీరు ఆలోచించుకోవాలి. కుండ ఆమె చేతిలో పట్టుకుని పోతోంది. అట్లా మన శరీరాలు కుండలైతే ఈ కుండ ఆనందధామంలో నిన్నటి పాఠం విన్నది, ఇవాళ పాఠం వినడానికి కళ్యాణ మంటపానికి వచ్చింది. కానీ కుండలో ఉన్న ఆకాశం ఉందే, అక్కడి ఆకాశం ఇక్కడికి రాలేదు. ఆకాశమే ఉంది, అది నీతో కూడా వస్తోంది. ఆ ఆకాశానికి నేను అని పేరు. ఏ ఆకాశానికి? నీ దగ్గర ఉన్న లోపలి ఆకాశానికి, కుండలో ఉన్న ఆకాశానికి నేను అని పేరు, కుండకి నాది అని పేరు. కానీ మనం ఏం చేశామంటే ఆ నేనుని అస్సలు పట్టించుకోకుండా ఈ నాదిని నేనంటాం మొదలుపెట్టాం. మనం చేసిన తప్పు ఏమిటి అంటే ఆకాశాన్ని మర్చిపోయి కుండనే నేను అంటున్నాం. కుండను ఏమనాలి? నాది అనాలి. ఎందుకని? మనకు తెలియకుండానే మనం పుట్టినప్పటి నుంచి నేనుకు తెలుసా ఆ సంగతి. నేనుకి నేను వేరు, నాది వేరు అని దానికి తెలుసు. అందుకని చిన్న ఆ పిల్లవాడిని పిలిచి, ఒరే నీ చేతికి ఏమైందిరా అని అడగండి. నా చేతికి దెబ్బ తగిలింది అని వాడు చెప్తాడు. నీ చేతికి అని నేను అడిగాను అంటే నేను అన్నవాడికి నీవు అన్నవాడికి ఏమైనా అయిందా అంటే నీవుకేం కాలేదు, వాడి నాదికి, ఆ నీవు అన్నవాడి నాదికి దెబ్బ తగిలింది. అంటే నా చెయ్యి, నా కాలు, నా కన్ను, నా ముక్కు, నా శరీరము, నా పొట్ట, నా ఆకలి, నా అన్నము, నా మనస్సు, నా బాధ, నా సుఖం, నా దుఃఖం, ఏమన్నా చెప్పు, అన్నీ ఎవరికి ఉన్నాయి? నాదికే ఉన్నాయి. ఎందుకని అంటే నాది గతిలో ఉన్నది. గతిలో ఉందంటే ఆనందధామం నుంచి కళ్యాణ మంటపానికి వచ్చిందని అనుకోవాకండి. ఈ లోకం నుంచి మరో లోకానికి కూడా ఆ గతిలో పోతుంది. అది చచ్చిపోయాడు అంటున్నాం కదా, చచ్చిపోయాడు ఎవడో. చచ్చినవాడు ఇక్కడ పడి ఉన్నాడు, పోయినవాడు అక్కడ పోయినాడు. వాడెవడు పోయినవాడు? నేనే. పోయినాడా? నిజంగా పోలే. మరి ఏమైనాడు? కుండ పగిలిపోతే కుండలో ఆకాశం ఆకాశంలాగా ఉంది. కుండ పగిలిపోతే కుండ లోపలి ఆకాశం బయటకు వచ్చి అక్కడికి పోలే. ఇది తెలిస్తే గురువు అయిన వాడు నీకు దాన్ని తెచ్చి నీకు ఇవ్వడానికి వీల్లేదని నీకు అర్థమవుతుంది. అంతేనా? ఏమైంది? నీ కుండ తయారయ్యేటప్పటికీ కుండలోకి ఆకాశం వచ్చి చేరింది, అవునా కాదా? నీ కుండ పగిలిపోతే ఆ ఆకాశం అలాగే ఉంటుంది. ఎందుకనంటే ఆకాశానికి స్థితి ఉంది, కుండకి గతి ఉంది. కుండకు గతి ఉంది కాబట్టి ఏ గతికి పోతాడో వీడు అంటాడు. ఏ గతికి అంటే వీడు ఈ కుండ చేసిన పాపానికి, కుండ చేసిన పాపం ఎట్లుంటుందంటే మీరు జాగ్రత్తగా వినండి, నవ్వుకోవాకండి. కుండ చేసిన పాపం అయితే కుమ్మరివాడు అన్ని కుండలు సమానంగా చేస్తాడు కదా. వాడికి ఎవరి మీద ప్రేమ లేదు, ఏ కుండ మీద ద్వేషం లేదు. ఒక కుండ చావుకు పోవాలని, ఒక కుండ పెళ్ళికి అరివేణి కుండగా పోవాలని అటువంటి భావనతో వాడు కుండ చెయ్యడు.
మట్టి తెచ్చినప్పుడు వాడికి ఆ భావన లేదు, అన్ని కుండలు తయారు చేసినప్పుడు కూడా వాడికి ఆ భావన లేదు. వాడికి ఏ భావన ఉంటుందంటే, ఈ కుండ మంచినీళ్ళు పోస్తే కారకుండా ఉంటుందా, ఈ కూజ మనిషి మోస్తే అంటే దాని నిండా నీళ్లు పోసి మనిషి మోస్తే అది కింద పడి విచ్చుకుపోతుందా, అది అట్లాగే నిలబడుతుందా, అంతేనా కుమ్మరివాడు చూసేది. అంతేగాని ఈ కూజ మంచి పెళ్ళికి పోవాలి, ఈ కుండ చావుకు పోవాలి అని అనుకుంటూ కుండ చేస్తాడా? మరి కుమ్మరివాడు కుండలే అలా చేయకపోతే పరమాత్మ వీడు మంచిగా సుఖంగా బతకాలి, వీడు మాత్రం కష్టాలు పడి చావాలి అని చేస్తాడట్రా? పరమాత్మకి కుమ్మరివాడికే తన మట్టి తన కుండల మీద అటువంటి భావన లేనప్పుడు కదా, పరమాత్మకి ఈ మనుషుల్ని సుఖంగా పెడదామని కానీ, ఈ మనుషుల్ని బాగా కష్టాలు పెడదామని కానీ అనుకుంటాడా? మీరే చెప్పండి. మరి ఎందుకు ఆ దేవుడు నాకు ఇట్లా రాశాడమ్మా 3 బంతులు పెట్టి, దేవుడికి పిచ్చి రోగం మీకు రాయడానికి? దేవుడు రాయడు, ముందు తెలుసుకోండి కదా. ఆ కుండ తెచ్చుకున్నది, ఆ కుండ దాని మట్టి, ఆ ఒక్కొక్క కుండ పుట్టినప్పటి నుంచే అది అరివేణి కుండగా వెళ్ళాలి అని దానికి నిర్ణయం అయి ఉంటుంది. దాన్ని కర్మ అంటున్నాం. దాని కర్మలో అట్లా ఉంటే కుండ అన్నీ తయారు చేసి వాడు కాల్చి వరసన రోడ్డు మీద పెట్టుకుంటాడు. ఎవరు? ఆ కుమ్మరివాడు. అప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరో మా ఇంట్లో పెళ్ళి, అందుకని నేను అరివేణి కుండలు కావాలని ముంతలు పెడతారు చూడండి, 4 ముంతలు పెట్టి నాగవల్లి కుండలు, అవన్నీ కుండలు వాడి దగ్గర కొనుక్కొచ్చుకుంటాడు. నాకు ఇచ్చేశాడు, వాడికి డబ్బులు ఇచ్చేసాను, నేను తెచ్చుకున్నాను. ఆ కుండలు నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెళ్ళికి వాడుకున్నా. పెళ్ళికి వాడుకున్న కుండల్ని చాలా జాగ్రత్తగా వాడతాను నేను. అవి పగలనివ్వను, వాటిని ఎంతో మర్యాదగా దాచిపెట్టుకుంటా. ఎందుకంటే వాటిని నిండా అంకురార్పణ చేసి మొలకలు మొలిపించి కదా, తర్వాత 16 రోజుల దాకా అట్టే పెట్టి వాటిని నీళ్లు చల్లి వాటిని ఎంతో పవిత్రంగా చేసి ఆ తర్వాత అందరినీ ముత్తైదులు పిలుచుకుని, అమ్మ మా 16 రోజుల పండగ, మా కుండలు ఇవన్నీ కూడా నీళ్లలో కలిపొద్దాని రమ్మని పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్ళి అవి నీళ్లల్లో ఓలలు ఆడించడం అంటారు. ఓలలు ఆడించడం అంటే నీళ్లల్లో కలపడం. ఆ కుండల్ని ఎంత గౌరవంగా, పెద్ద ఫంక్షన్ పేరెంటం చేసుకుంటాం కదా, అవే కుండలు. నేను వచ్చిన ఇంకా కాసేపటికి ఇంకోడెవడో వచ్చాడు, ఇంట్లో మా నాన్నగారు పోయారండి, మాకు ఇప్పుడు శ్మశానానికి వెళ్ళడానికి కుండ కావాలి అని వాడిని ఆ కుమ్మరి వాడినే కుండ అడిగి కుండ తీసుకెళ్ళాడు. పాపం కుండ నిన్ననే కాలబెట్టి కుమ్మరివాడు ఇవాళకి రోడ్డు మీద తెచ్చిపెట్టాడు. మరి ఈ కాలబెట్టిన కుండల్లో అరివేణి కుండలేమో మా ఇంటికి వచ్చినాయి, ఆ కుండ ఏమో వాడెవడో పాపం భుజాన పెట్టుకొని పోయినాడు. అక్కడ వాడిని నీళ్లల్లో ముంచిచ్చారు. ఒకసారి 3 సార్లు మీ నాన్న చుట్టూ కాస్త తిరగరా నాయన అన్నారు. ఒక్క తిరుగుడు తిరగంగానే కడవలు పెట్టి సినిమాల్లో చూపిస్తుంటారు కదా, మా గురువుగారు మమ్మల్ని శ్మశానానికే వెళ్ళి చూసిరమ్మన్నారు. ఒక్కొక్క కుండని వాడు కొట్టేస్తున్నాడు. నీళ్లు తెమ్మని పాపం కుమ్మరివాడు తయారు చేసేటప్పుడు కుండని ఎట్లా చేశాడు, నీళ్లు పోసినా ఈ కుండ విచ్చిపోకూడదు కదా, కుండ గట్టిగా ఉండాలి. ఇట్లా కొట్టి కూడా మరీ చూపిస్తాడు కుండని, గట్టి కుండనే తీసుకొచ్చి ఇస్తాడు. అంత చేస్తే కూడా ఏమైంది, ఆ కుండని కొట్టేసి 3 చుట్లు తిరిగిన తర్వాత నాయన వెనక్కి విసిరేయిరా అంటాడు. వెనక్కి విసిరేస్తే ఆ కుండ 4 ముక్కలైపోయింది. పాపం నిన్న కుండ కాల్చేటప్పుడు కూడా వాడు ఈ కుండ ఎంత జాగ్రత్తగా అది ఏం పగిలిపోకుండా కాల్చాడు. పరమాత్మ కూడా మనందరినీ అట్లాగే తయారు చేశాడు. ఎవడి ముఖాన కష్టాలు కానీ ఎవడికి సుఖాలు కానీ పరమాత్మ రాయడు. మొట్టమొదట అది నమ్మండి. ఆయనకి ఏ సంబంధము లేదు, నీ లోపల ఉండి కదా శక్తి ఇవ్వడం వరకే ఆయన పని. అందుకని సైన్స్ కూడా మనకేం చెప్తుందంటే మ్యాటరు ఎనర్జీ అని 2 ఉన్నాయి. ఆ ఎనర్జీ లోపల ఉంటుంది, ఆ మ్యాటర్ బయటికి కనిపిస్తుంది.
ఆ కనిపించే మ్యాటర్ అంతా మన నాది. ఏమ్మా, ఈ నాది జడం, ఏ పని చెయ్యలేదు. ఎందుకని అంటే లోపల ఉన్న ఎనర్జీదే పనిచేస్తుంది. ఇందాక మీరు ఎనర్జీ కాదు ఆకాశం అన్నారు కదండి కదా. ఈ ఎనర్జీ అనేది కొత్తగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఆకాశంలోనే అవ్యక్తం వ్యక్తం అని రెండు భాగాలు ఉన్నాయి. అవ్యక్తంగా ఉన్నటువంటిది శక్తి, ఆ శక్తికే ఎనర్జీ అని పేరు కదా. రే నాకు అస్సలు ఓపిక లేదురా అంటావు, ఎక్కడుంది ఓపిక చూపించు, ఎక్కడుంటుంది? నీ లోపలే ఉంటుంది. నీకు అవసరం వస్తే చెప్పా కదా, ఆమె గర్భవతిగా ఉండి కదా, ఆమె నేను కదలను లేవను అంటూ ఉంటుంది. ఆ ఇంటికి నిప్పంటించండి. మరి ఇప్పుడు ఆమెకి లేచి పరిగెత్తే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా పరిగెత్తింది అంటే అవ్యక్తంగా ఉన్న శక్తి వ్యక్తమైంది. ఆ అవ్యక్తమైన శక్తిని వ్యక్తం కానీయకుండా ఈ నాది ఆపుతుంది. జడం కాబట్టి ఆపుతుంది. ఎట్లా ఆపుతుంది అంటే బాగా వినండి. నీరు ప్రవహించి వస్తూ ఉంటుంది అనుకోండి, ఒక్క పుల్ల అడ్డం వేయండి, ఆగుతుందా? ఒక గ్లాస్ నీళ్ళు ఇక్కడ దొర్లించండి, దొర్లిస్తే వాటర్ ఎట్టుంటే నీళ్ళు అటు పోతూ ఉంటాయి. ఒక చిన్న ఇంత కట్టెపుల్ల తీసుకొచ్చి అక్కడ అడ్డం పెట్టండి, రే నీళ్లు పోతుంటే పుల్ల అడ్డం వేసాడంటారు. ఏదన్నా మంచి జరుగుతుంటే ఎవడైనా అడ్డం వేసి దాన్ని కానీయకుండా చేస్తే, అంటే చిన్న పుల్లే నీటి ప్రవాహాన్ని ఆపగలిగింది కదా. అట్లాగే ఈ ప్రవహిస్తూ ఉన్నటువంటి దాన్ని ఒకటి అడ్డం వేస్తోంది. ఎవరు అడ్డం వేస్తున్నారంటే నాది అడ్డం వేస్తోంది. జడం ఎట్లా అడ్డం వేసింది అని మీరు అడగచ్చు. ఈ జడమే చేతనాన్ని బయటికి రానియకుండా అడ్డం పెట్టింది. బయటికి రానియకుండా అంటే ఎంతమంది గురువులు ఎంత బోధ చేసినా దాన్ని లోపలికి వెళ్ళనీయకుండా చూడండి అది ఎంత జాగ్రత్తగా కాపాడుతుంది. లేకపోతే ఎందుకు ఇంతమందికి తెలియలేదు పరమాత్మ? అంతటా ఉన్న పరమాత్మ అందరికీ తెలియాలి కదా. ఏమిరా కొండారెడ్డి బురుజు, కర్నూలులో కొండారెడ్డి బురుజు ఉందిరా. ఒకవేళ మనం చూసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం చూడాలి అనుకుంటే వెళ్ళి చూడలేమా? చూడగలం కదా. ఎందుకంటే ఒక వస్తువు ఉన్నది అంటే ఎవరికైనా అది కనిపించాలి. ఒకవేళ నేను పాత బస్ స్టాండ్ దాకా వెళ్ళి కొండారెడ్డి బురుజు ఇదేనని నాకు తెలియకపోతే, అదేదో ఒక కొండలాగా ఉంటుంది అని నేను ఊహించుకుంటూ ఉంటే, కొండారెడ్డి బురుజు అనేది ఒక కొండలాగా ఉంటుంది అని ఊహించుకుంటే, నేను అక్కడ కొండ కనపడలేదే, నాకు కొండారెడ్డి బురుజు కనపడలేదే అని నేను అనొచ్చు. కానీ అది కనపడని వస్తువు కాదు. అంతటా ఉన్న పరమాత్మ ఎవ్వరికైనా కనపడ్డాను. ఎందుకంటే ఆయనకేం పార్షియాలిటీ లేదు, ఎవ్వరికైనా కనపడడానికి రెడీగా ఉన్నాడు. చూడడానికి నువ్వు రెడీగా లేవు. ఎందుకు నువ్వు రెడీగా లేవో చెప్పనా? నీకు ఆయన్ని చూస్తేట మళ్ళీ నీకు జన్మ అనేది ఉండదని చెప్పేశారు. నస పునరావర్తతే, ఒరే నువ్వు మళ్ళీ ఇక్కడికి రాక్కర్లేదురా అని చెప్పారు. పరమాత్మని గనక ఒక్కసారి నువ్వు చూడగలిగితే అంటే అనుభవించగలిగితే, చూస్తే ఏమైపోతుందంటే వాడు దృశ్యమైపోతాడు. దృశ్యమైనది ద్రష్ట ఇంకోటి ఉండాలి. అప్పుడు నేను ద్రష్టను అవుతా, నేను పరమాత్మను కావడానికి వీల్లేదు. అందుకని చూడడానికి ఆయనకు వీల్లేదు. మరి ఏం చెయ్యాలి అంటే ఆయన నీవేనని నీకు అనుభవానికి రావాలి. పరమాత్మ అంటే వాడికి తెలియదు అని అర్థం. పరమాత్మ నేనే అని ఎవడైనా అనగలిగాడంటే వీడికి తెలుసురా అని కదా. అయితే తెలియని వాడు కూడా నేనేనని అనొచ్చు. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ వేస్తే వాడు సమాధానం చెప్పలేడు. అంతే కదా, అర్థమైందా? పరమాత్మ నేనే. ఎవరైనా కూడా దేవుడు ఉన్నాడు, వాణ్ణి నీకు నేను చూపిస్తాను అని ఎవడైనా అన్నాడంటే వాడిని నమ్మవాకండి. చూపించడానికి వీల్లేదు, దేవుణ్ణి చూపెట్టడానికి వీల్లేదు. ఎందుకని? చూపెట్టాలంటే మరొకడు ఉండాలి.
ఎవడికి వాడికి నేనే పరమాత్మని అన్న అనుభూతి కలగాలి. అనుభూతి ఎలా కలుగుతుందంటే, నీకు గట్టిగా గిచ్చితే నొప్పి ఎలా పుట్టింది అంటే ఏం చెప్పమంటావు? ఇక్కడ గిచ్చాను, గిచ్చితే దీనికి పాపం ఇట్లా ఇంప్రెషన్ పడింది కదా, కానీ నొప్పి ఎక్కడ తెలిసింది? లోపల. ఆ లోపల ఎక్కడ? ఆ లోపల నువ్వే. నొప్పి నాకు పుట్టింది అంటాడు, నాదికి కాదు. నొప్పిని అనుభవించిన వాడెవడు? నేను. మరి ఆ నేను దగ్గరికి వెళ్ళమంటే నీకు ఇంత కష్టం ఎందుకు? నేను దగ్గరికి నిమిషంలో ఇక్కడ గిచ్చంగానే నీకు నువ్వు నేను దగ్గరికి వెళ్ళిపోయినావు కదా. నేను వెంటనే ఏముంటోంది కదా. ఆ నేనుకి ఎట్లా దెబ్బ తగిలిందంటే, ఇక్కడ గిచ్చగానే చూడండి, ఏదైనా ఒక దాన్ని వేరే పెట్టి మనం ఇక్కడ దెబ్బ కొట్టామనుకోండి, దీనికి తగులుతుంది, దీంతో పాటు లోపల దానికి కూడా తగులుతుంది. తగులుతుందా తగలదా? ఒక దెబ్బ కొడితే కదా లోపల దానికి కూడా దెబ్బ తగులుతుంది. ఆ ఫీలింగ్ మాత్రమే. లోపల దానికి దెబ్బ తగిలి గాయమై విరగదు. ఇక్కడ ఎముక విరిగినా లోపల దానికి దాని తాలూకు నొప్పి తెలుస్తుందే కానీ అనుభూతి అంటారు దాన్ని. అనుభూతి అంటే ఏమిటి? అనుభవం. ఆ ఫీలింగ్. ఆ ఫీల్ అవుతాడు కానీ అక్కడ ఇంప్రెషన్, ఇట్లా గిచ్చినప్పుడు వచ్చే ఇంప్రెషన్ కలగదు. ఈ చర్మానికి కాదు నొప్పి. ఇది కాకుండా ఇంకా లోపల ఉన్న నీ మనస్సు అనేది ఇంకోటి లోపల ఉంది, దానికి నొప్పి ఎప్పటికీ ఉంటుంది. దీని నొప్పి రేపు తగ్గుతుంది. అందుకే తనువున విరిగిన అలుగులు బాణాలతో కుట్టామనుకోండి శరీరానికి గుచ్చుకుంటాయి. అణువున బుత్సంగా బుల్లెట్ అయినా కూడా, ఒక బుల్లెట్ ఎవరన్నా షూట్ చేశారనుకోండి, బుల్లెట్ లోపలికి పోగానే డాక్టర్ ఆ బుల్లెట్ని తీయగలడు, తీసి నన్ను ఇమీడియట్గా బతికించగలడు. తనువున విరిగిన అలుగుల అణువున బుత్సంగా వచ్చు. అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే అధిప అన్నాడు. ఎన్ని ఉపాయాలు చేసినా కూడా మనస్సుకనేటువంటి ఈ అనుభూతి మనస్సుకు తగిలిందంటున్నాను చూడండి, అది ఏం చేసినా పోదుట. నువ్వేం చేసినా అది పోదు. మరి మనస్సు అనేది ఒక రూపం కాదు, మనకు కనపట్టలేదు, కానీ ముందే అందరికీ తెలుసు. ఎందుకని? అది బాధపడుతోందని తెలుసు కదా, అది సంతోషపడుతోందని తెలుసు. మనసు సంతోషపడటం బాధపడటం తెలీదా? నా మనసు చాలా కష్టపడిందబ్బా. ఎక్కడుందమ్మా మనస్సు? ఆ కష్టం ఎట్లుందో నాకు కొంచెం చెప్పు. మనస్సు కష్టపడంగానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తే దీనికి పాపం. చూడండి ఎన్ని మాటలు మాట్లాడుతుందో. ఈ శరీరం అంతా దానికి అనుకూలంగా మాట్లాడుతుంది. ఎందుకంటే వీళ్ళంతా ఒక పార్టీ. వీళ్ళందరూ ఎవరి పార్టీ? నాది పార్టీ. అందుకని వెంటనే అన్నీ ఆ వ్యవహారాలన్నీ అట్లాగే ఉంటాయి. చూడండి మనస్సు కష్టం కాగానే మొహం ఇమ్మీడియట్గా మారిపోతుంది కదా, మాట మారిపోతుంది కదా. ఏడవగానే కొంచెం ఏడుపు వచ్చిందనుకోండి, ఏడవగానే ఉట్టి కళ్ళ నీళ్ళే గారుతాయా? చూడండిరా, అంటే శరీరం అంతా ఎట్లా రియాక్ట్ అవుతోందో చూడండి. ఎందుకంటే ఒక్కళ్ళనంటే వాళ్ళందరూ వస్తారు. ఒక్కళ్ళనంటే వాళ్ళందరూ వస్తారు. చూడండి కోపం వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా మనకి ఇంట్లో ఎవరితోనో కొట్లాడామో కోపం వచ్చింది, వెంటనే పొట్ట అంటుంది, నేనేం ఆకలి కానిలే, నువ్వు అన్నం తినద్దు, పడుకో అంటుందా అనదా? మరి మామూలుగా టైంకి మనకు ఆకలి అయ్యేది ఆకలి అవుతున్నదా? అవటంలే. ఎందుకు అవ్వదు? వాళ్ళందరూ ఒక పార్టీనరా. వీళ్ళందరూ కలిసి నీ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మో, వాడెవడో ప్రత్యేగాత్మో, ఆత్మో కదా, జీవాత్మో, వాడి పేరు ఏదో పెట్టుకోండి, ఒక పేరు పెట్టుకోండి, నేను అని పెట్టుకుందాం.
సర్వశక్తిమంతుడు వాడు. వాడిని మాత్రం బయటికి రానియకుండా వాడి శక్తినే ఉపయోగించుకుంటూ వీళ్ళందరూ వాడి శక్తినే ఉపయోగించుకుంటున్నారు. వాడిని బయటికి రానియకుండా వాడు నేనేనని వ్యవహారం చేస్తున్నారు. నేను ఎంత గొప్పవాణ్ణి అంటున్నారా? అందుకని పరమాత్మను గురించి నీకు పూర్తిగా తెలియకపోతే గురువు కూడా నీకు తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టలేడు. అది పెట్టే వస్తువు కాదు, అది నీ లోపలే ఉన్నది. నీ లోపల ఉన్నదాన్ని నన్ను ఎలా తెలుసుకోమంటారు అంటే, నీ లోపల ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా. నీ లోపల ఉన్న రోగాన్ని అయితే, నీ నాదికొచ్చిన రోగాన్ని ఎక్స్రే తీసినా ఇంకేదన్నా చేసినా డాక్టర్ కనుక్కోగలడు, దాన్ని నివారించగలడు. ఎవరికి? నీ నాదికొచ్చిన రోగం. నీ నేనుకు రోగం రాదు, ఎవడూ కనుక్కోవలసిన పని లేదు కదా. వాడికి అసలు రోగమే లేదు. వాడికెల్లా బాధ ఏమిటంటే, ఒరే నేను ఇంత వీడికి శక్తి ఇస్తుంటే, వాడు ఏమడిగితే అది ఇస్తుంటే, ఏమడిగితే అదంటే, వాడు ఏ జన్మకి వెళ్ళాలి అని కోరుకుంటే ఆ జన్మ, అటువంటి జన్మ ఇస్తున్నాట పరమాత్మ. ఇస్తున్నాడు కదరా. అయినా వాడు నా మాట వినకుండా వాడు నేనే చేసుకున్నానని వస్తున్నాడు. అది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మనం సూర్యుడికి ఎదురుగా నేను నుంచుంటాను. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే సూర్యుడికి ఎదురుగా నేను నుంచున్నా అంటే సూర్యుడు నాకు కనపడుతున్నాడు, నేను సూర్యుడికి కనపడుతున్నా. సూర్యుడిని ఇప్పుడు కాసేపు నేను అనుకోండి, నుంచున్న నన్ను నాది అనుకోండి. అంతే కదా, మరి నిలబడాలి కదా. ఆయన అయితే అక్కడే ఉంటాడు, నేను ఇక్కడ నుంచొని ఉండాలి. అట్లా నిలబడ్డప్పుడు నా నుంచి ఒక నీడ వస్తుంది. నేను నిలబడితే ఏమవుతుంది? నా నీడ వస్తుంది. నా నీడ ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది. నా నీడ నాలాగే ఉంటుంది. అయితే దానికి కళ్ళు, ముక్కులు, చెవులు అన్నీ ఏమున్నాయో, మోహితుని మనం అద్దం ముందర నుంచోబెట్టి వాడిని ఇటు తిప్పితే వాడు ఎట్లున్నాడు? వాడు మోహిత్ అని కూడా మనకు తెలియదు కదా. అట్లా నా నీడ ఎలా ఉంటుందంటే నా వెనకుంటుంది. సూర్యుడు నా ముందుంటే నీడ నా వెనకుంటుంది కదా. నీడని నేను చూడటానికి వీల్లేదు. ఇప్పుడు నేను టర్న్ అయినాను అనుకోండి, ఇటు తిరిగాను, ఇప్పుడు నా నీడ ఎక్కడ ఉంటుంది? నాకు ముందు ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు నా వెనకున్నాడు, నీడ నా ముందుంది. ఇప్పుడు మనం అందరం ఈ పొజిషన్లో ఉన్నాం. సూర్యుడిని వెనకబెట్టి, ఎందుకంటే సూర్యుడు పరమాత్మ అని చెప్పాను, ఈ శరీరం నాది అని చెప్పాను. ఈ నాది సూర్యుడి వైపు తిరగకుండా ఆపోజిట్గా తిరిగి ఉంది. ఆపోజిట్ తిరుగుంటే ఏమవుతుందంటే, మన నీడ నా వెనకుంటుంది, నేను టర్న్ అయినప్పుడు నాకు ముందుంటుంది. అర్థమవుతోందా అమ్మా అందరికీ? నా ముందున్న నీడ నేను ముందుకు నడిచే కొద్దీ ఆ నీడ ఇంకా పోతూనే ఉంటుంది. నేను ఇటువైపు నుంచున్నప్పుడు నీడ నా దగ్గరే ఇక్కడ ఉంది, నా తలకాయ ఇక్కడ ఉంటుంది, నా తల ఇక్కడ ఉంది, నా నీడ ఎక్కడుంది? నా ముందర నాకన్నా ఒక 6 అడుగులు 5 అడుగులు దూరంలో ఉంటుంది. నేను నడుస్తున్నా, నా నీడ పోతూ ఉంటుంది. నా నీడలో పడ్డ నా తలకాయని నేను తొక్కాలనుకున్నాను అనుకోండి, తొక్కగలనా? ఆలోచించండి. తొక్కలేవు. స్వశిరఛాయ అంటాడు, సంస్కృతంలో చెప్తాడు, మీకు అర్థమయ్యేట్టు నేను చెప్తున్నా. స్వశిరఛాయ అంటే ఏమిటి? నీ నీడకి నీ తలకాయని నువ్వు తొక్కడం కాదు, దీన్ని తొక్కుకోవడం కాదు. దీన్ని తొక్కుకోవాలంటే యోగా ఏదో నేర్చుకుంటే ఈ కాలు ఇట్లేసి రామ్దేవ్ బాబా దీని మీద పెట్టగలడు. మనం కూడా ప్రాక్టీస్ చేస్తే, ఆయనే చేయించాడంటే మన కాలు కూడా డ్యాన్స్ చేసేవాళ్ళు చేస్తుండే చూడండి, దీని మీద పెట్టుకోగలడు. కానీ కాదు, స్వశిరఛాయ. నీ ఛాయ అంటే నీడ. నీ తల నీడని నువ్వు తొక్కాలంటే నువ్వు ఎంత పరిగెత్తినా తొక్కలేవు. అందుకని ఈ శరీరమే నేను అని నువ్వు నమ్మినంతకాలం నువ్వు ఎన్ని జన్మలెత్తినా నువ్వు తెలుసుకోలేవు.
జన్మలు ఎత్తడం అంటే నువ్వు ఇంకా ముందుకు పోయి ఇంకా ముందుకు పోయి ఇంకా ముందుకు పోతే నీ నీడ ఇంకా ముందుకు పోతుంది. ఇందాక ఇక్కడుంది నీడ, ఇవాళ ఇక్కడుంది, ఇంకా ఇక్కడుంది, ఇంకా ఇక్కడుంది, పోతూనే ఉంది. నే పోయే కొద్దీ అది ఇంకా పోతూ ఉంది. నీ నాదిని నేననుకుని నువ్వు నీ నీడని తొక్కాలనుకుంటే ఎన్ని జన్మలెత్తినా అది సాధ్యం కాదు. అంటే నీ నాదిని నేనని నమ్మి, నీ నాదిని నమ్మాం కదా మనం అంతా, ఇదే నేను కదా నమ్మి నేను ఎంత దూరం వెళ్ళినప్పటికీ, ఎంత దూరం వెళ్ళడం అంటే ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ నీకు నేను తెలియదు. మరి ఏం చేయమంటారండి? ఇప్పటికి ఎన్నో జన్మలు ఎత్తి ఉంటావు. ఎన్నో జన్మములు ఎత్తి ఎత్తి ఏం చేసామంటే పొట్ట కొరకు ఎన్నెన్నో పనులు చేసి, పొట్ట కోసమే చేసాం మనం ఇన్ని పనులు కూడా. ఎన్ని జన్మలు ఎత్తినా ఏం చేశానురా అంటే, జన్మలెత్తి ఏం చేసాం? డబ్బులు సంపాదించాం. డబ్బు సంపాదించి ఏం చేసావురా? నా పొట్ట నేను పోషించుకున్నాను. నా పొట్ట నేను పోషించుకోగా నాకు ఇంకా కాస్త ఉంది అంటే నాకు ఒక పెళ్ళాన్ని తగిలించుకున్నాను. అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కదా. ఉద్యోగం రాకుండా ఎవడు పెళ్లి చేసుకోడు కదా. సరే పెళ్ళింటూ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదమ్మా, వంశానికి ఒకడు ఉండదు. వీడే ఒకడు వంశానికి, వీడికి ఇంకో వంశము, వాడికి ఇంకో పెంపకం. ఈ క్షణత్రయాలు తప్ప నీకు ఇంకేమీ లాభం లేదు. నీ నాదితో నీకు ఈ మూడే వస్తాయి. ఈ మూడిటి కోసం నువ్వు ఎన్ని కష్టాలో పడుతున్నావు. ఎన్ని పడ్డా కూడా చివరికి పరమాత్మని తెలుసుకోవడం అనేది జరగదు. అర్థమైందా? మరి ఏం చేయమంటారండి? మాకైతే ఇన్ని జన్మలు ఎత్తాము, ఏమో చాలా జన్మలు ఎత్తాము, ఇంకెన్నో జన్మములెత్త పాల్పడి ఇంకేమేమి కానున్నదో, ఇంకేమో అవబోతోందో నాకు తెలియదు. ఇప్పటికైతే ఒక జన్మకు వచ్చాము అని అన్నా కన్నా కనీసం అందరం నమ్ముతున్నామా లేదా? జన్మకు వచ్చామని నమ్ముదామా? అంటే ఎవడు నేను పుట్టలేదంటాడా? అందరూ పుట్టారు కదా. అందరం పుట్టాము, పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నాం కదా. పైగా పుట్టి ఎన్నేళ్ళు అయిందో, నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, నువ్వు నోరు మూసుకుని ఉండదా, నేను పెద్దవాడు చెప్పినట్టు వినరా అని కూడా అంటున్నావు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి నేను ముందు వచ్చాను, నువ్వు తర్వాత వచ్చావు. ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నవాడు అంటే అర్థం ఏమిటారా? నేను ముందు వచ్చాను, నువ్వు తర్వాత వచ్చావు, అందుకని నా మాట నువ్వు విను. లేదు నువ్వు పాతకాలం వాడివి, నీ బొంద, నీకు అసలు ఏం తెలీదు, నేను చెప్పిన మాటలు నువ్వు వినమంటాడు వాడు. వాడేమో వాడు చెప్పింది వినమంటాడు, వీడేమో వీడు చెప్పింది విను. ఇద్దరికీ క్లాష్ తగాదా. అది సంగతి. జన్మకు వచ్చామని అయితే అందరూ నమ్ముతున్నారు కదా. అందరం పుట్టామని ఒప్పుకుంటున్నాము. పుట్టింది నాది అని శాస్త్రం చెప్తోంది కదా. ఆ నాదిని నువ్వు నేననుకుని ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీకు ఆత్మ తెలియడానికి అవకాశం లేదు. మరి నన్ను ఏం చేయమంటారు అంటే, ఒకసారి నువ్వు ఎక్కడ నుంచున్నావో ఇటు కదా వెళుతున్నాను, నా నీడ ఇంకా నాకన్నా ముందు పోతోంది. అదే ఆ నీడ పోవటమే ఇంకో జన్మ. నువ్వు నుంచున్న చోటు నుంచి వెనక్కి తిరగరా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో కదా, నేను చిన్నవాడినా, నేను పెద్దవాడినా, నేను ముసలివాడినా కదా, నేను నాదిని అని ఒప్పుకున్నవాడివి టర్న్ అవు కదా. టర్న్ అయితే ఏమవుతుందంటే అప్పుడు కూడా నీ నీడ పడుతుంది, కానీ నీ నీడ నీకు కనిపించదు కదా. నీ నీడ నీకు కనిపించకపోతే టర్న్ అయితే నీకు కనిపించేది అక్కడ జ్ఞాన సూర్యుడు. ఎప్పుడైతే సూర్యప్రకాశం నేనేనని నీకు తెలుస్తుందో అది ప్రత్యభిజ్ఞ. నీ నీడ ఉండదా? ఉంటుంది. నీడ లేకుండా ఎవరు ప్రత్యభిజ్ఞ తెలియగానే మరణించరు, బతికుంటారు. అందుకని గురువుగారి అనుగ్రహంతో గురువుగారు ఏదో తెచ్చి నాకు ఇస్తారు, నాకు పెడతారు అనేది అబద్ధం.
మరి గురువుగారు ఏం చేస్తారంటే, శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్తాను మీకు. శ్రోతవ్యో మైత్రేయికి యాజ్ఞవల్కుడు చెప్తాడు, ఓ మైత్రేయి ఆత్మ వారే ద్రష్టవ్యో అన్నాడు. మైత్రేయి ఆత్మ అనేది ఎట్లా ఉంటుందో ముందు చూడు. చూడు అంటే తెలుసుకో, ఎట్లా ఉంటుంది ఆత్మ. అది నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం, సర్వజ్ఞం, సర్వశక్తి సమన్వితం, లేదా నిరాకారం, నిష్క్రియం, నిరవయవం, నిరాధారం. ఇదంతా ఆత్మలక్షణాలు. ఈ ఆత్మలక్షణాలు ముందు అర్థం చేసుకో మైత్రేయి. బంగారం ఎట్లా ఉంటుందో అర్థం చేసుకో. బంగారం ఎట్లా ఉంటుంది? బంగారం సాంద్రతగా ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది. బంగారం పచ్చగా ఉంటుంది, బంగారం మెరుపుగా ఉంటుంది. బంగారంలో ఇంకోటి దూర్చడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదండి? బంగారంలో కాపర్ కలుపుతున్నాం, మేము సిల్వర్ కలుపుతున్నాం కదా. బంగారాన్ని లిక్విడేట్ చేసి కలిపావు. బంగారాన్ని యాజ్ ఇట్ ఈజ్ నువ్వు కలపడానికి వీలు లేదు కదా. అది ఎట్లుంటుంది? ఈ పరమాత్మ కూడా అట్లా ఘనం ఉంటాడు. వాడిలో ఇంకోటి దూర్చడానికి నువ్వు వీలు లేదు. మరి ఏం చేయొచ్చు అంటే, ఆ బంగారాన్నే కాసుల పేరుగా మార్చచ్చు. మార్చడానికి వీలవుతుందా? మీకు ఆరంభం, పరిణామం, వివర్తం 3 చెప్పాను. బంగారాన్ని నీళ్ళగా మార్చి, అంటే లిక్విడ్ ఫామ్లోకి తెచ్చి, దాంట్లో నువ్వు కాపరో ఇంకేదో కలిపి, సిల్వరో కాపరో 2 కలుపుతారు, అంతకంటే కలపడానికి లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే 24 క్యారెట్స్ కాస్త 22 అవుతుంది. 22 అయిందంటే దాంట్లో ఖచ్చితంగా కలిపాడు అని అర్థం కదా. ఆ కలిపిన తర్వాత వాడి నేర్పుతో, ఎవడు? ఆ కంసలివాడు, ఆ కుమ్మరివాడు, వీళ్ళంతా నిమిత్త కారణాలు. ఈ నిమిత్త కారణాలు, ఈ కుమ్మరి, కంసలి వీళ్ళంతా ఎట్లాగో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకట్లా. వాడు సృష్టించాడు, వీడు పోషించాడు, వాడు లయం చేశాడు అంటున్నారే, వాళ్ళు అలాంటి వాళ్ళు. వాళ్ళనే మనం దేవుళ్ళు అనుకుంటున్నాం. మనంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉండరు. మరి వాళ్ళందరూ దేవుళ్ళు కాదా అంటే దేవుళ్ళే. ఎప్పటి వరకు? నీకు ప్రత్యభిజ్ఞ తెలిసే వరకు కదా. యూనివర్సిటీలోకి వెళ్ళి నాకు పిహెచ్డి పట్టా ఇచ్చే వరకు ఆ మిగిలిన చదువు అంతా చదువు కాదా అంటే చదువే, కానీ హయ్యెస్ట్ చదువు కాదు కదా. 10th క్లాస్ పాస్ అయిన వాడు కూడా నేను పిహెచ్డి అని రాసుకుంటానంటే అక్షరాలు రాసుకోవచ్చు. అది ఎవడు కూడా ఒప్పుకోడు. తెలిసిందా? పరమాత్మ ముందు లక్షణాలు తెలుసుకోమన్నాడు. బంగారం లక్షణాలు తెలుసుకున్నట్టుగా పరమాత్మ లక్షణాలు తెలుసుకోమన్నాడు. పరమాత్మ లక్షణాలు ఏమిటి? ఆయనకు ఆకారం ఉండకూడదు, నిరాకారం, నిరాధారం, దేని మీద ఆధారపడి ఉండకూడదు. ఆధారపడి అంటే ఈ మైకు ఈ టేబుల్ మీద ఆధారపడి ఉంది, ఈ టేబుల్ ఈ నేల మీద ఆధారపడి ఉంది. ఈ నేల దేని మీద ఆధారపడింది? విశ్వాంతరాళంలో ఒక శక్తితో తిరుగుతోంది. అది లేకపోతే కింద పడిపోతుంది. దాన్ని ఎవరు ఆధారపెడుతున్నారు తెలుసునా? ఇక్కడ ఒక గ్రహం, ఇక్కడ ఒక గ్రహం లాగుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా పక్కనున్న గ్రహాలు వాటి శక్తితో వీటిని లాగుతూ ఉంటాయి. లాగుతూ ఉంటే అవి తిరుగుతూ ఉన్నాయి. లేకపోతే ఎవడు తాళ్ళు కట్టలేదు. అట్లా తిరుగుతూ ఉంటే చిన్నప్పుడు మనకి చెప్పారు, చూపించారు. సైన్స్ టీచర్ చెప్తుంది, ఒక బాటిల్లో నీళ్లు పోసి కదా, ఆ నీళ్ళకు ఒక చిన్న పేపర్ అడ్డం పెట్టి దాన్ని ఇట్లా బోర్లు వేస్తే ఆ నీళ్లు కారవు కదా, కింద పడవు. మూత మూసి కాదు, పేపర్ అడ్డం వేస్తేనే. దాన్ని తిరుగుతుంటే నీళ్ళు పడవు. చూడండి, మన భూమి మీద ఖండాలు, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా కాకుండా నీళ్లు ఉన్నాయి. సముద్రాలు, పసిఫిక్ మహాసముద్రం ఉంది, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్, హిందూ మహాసముద్రం, ఈ సముద్రాలన్నీ ఉన్నాయి కదా భూమిలో. ఇదంతా కలిసి ఈ నీళ్లు, ఈ నేల, ఇదంతా ఆకాశంలో తిరుగుతూ ఉంది రోజు.
ఒక్కసారి తిరిగితే 24 గంటలు అట్లా తిరుగుతూనే ఉంది, ఎక్కడ ఆగకుండా. స్టేషన్ లేదు దానికి, ఏ స్టేషన్లో ఆగదు. అవునా కాదా? మరి ఆ నీళ్ళన్నీ కారి కింద అంత సముద్రాలు అంత ఫోర్స్గా తిరుగుతూ ఉంటే ఒక్క చుక్క నీళ్లు డ్రాప్ కింద పడదు. చూడండి, మళ్ళీ ఎక్కడ తిరుగుతున్నాయంటే ఈ నీళ్ల మీద నుంచి వచ్చిన మేఘాలే, ఈ నీళ్ళే కదా సూర్యరశ్మికి కాగి అవన్నీ మేఘాలు వచ్చి అదే ఆకాశంలో మనకు అది ఆకాశం అంతా, ఆకాశం ఖాళీ స్థలం, ఆకాశం మేఘావృతమైంది అంటే మేఘాలతో కప్పబడింది. అందులో నుంచే విమానాలు పోతున్నాయా లేదా? మరి ఆ భూమి అంతా తిరుగుతుందా, తిరగట్లేదా? మనకు చేతై మానసికంగా వెళ్ళండరా, చేతై హెలికాప్టర్లలో వెళ్ళే శక్తి మనకు లేదు. భూమి గోళాలు ఉంటాయి కదా, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. ఈ ఉత్తర ధ్రువం దగ్గర కానీ ఈ దక్షిణ ధ్రువం దగ్గరికి కానీ మీ మనస్సుతో మీరు వెళ్ళగలరు. అక్కడి నుంచి చూడండి, ఈ భూమి ఇట్లా టర్న్ అవుతూ మీకు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుందా? ఎక్కడ ఉండాలి ఎప్పుడు మనం? భూమికి అవతల ఉండాలి. సునీత విలియమ్స్ లాగా వెళ్ళి చూడగలిగితే, ఆవిడ ర్యాకెట్లో వెళ్ళింది. ర్యాకెట్ కాకుండా మీరు వెళ్ళగలరు, వెళ్ళండి. ఎందుకంటే మీ దగ్గర అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి కాగలిగిన శక్తి మీ లోపల ఉంది. అది అవ్యక్తంగా ఉంది, దాన్ని వ్యక్తం చేయండి. దాన్ని వ్యక్తం చేయటమే ప్రత్యభిజ్ఞ. ఇప్పుడు మేము చేస్తూనే ఉన్నాం కదండి, మీరు చెప్పే పాఠం వింటున్నాం. ఆ శక్తి వ్యక్తం అవ్వకపోతే అర్థం చేసుకుంటున్నాం, అది వ్యక్తం కాకపోతే మాకు ఎట్లా తెలుస్తున్నది? అది వ్యక్తం కాలేదమ్మా. మీకు చెప్పాను, జ్ఞానానికి ప్రజ్ఞకి తేడా చెప్పాను కదా. జ్ఞానంలో ఉంది ఈ తంతంతా. అందుకే ఎవడు నాకు జ్ఞానం లేదు అని అనడు. వినే జ్ఞానం, తినే జ్ఞానం, గాలి పీల్చే జ్ఞానం, కలలు కనే జ్ఞానం. అమ్మో, మన దగ్గర చాలా జ్ఞానాలు ఉన్నాయి. అన్ని జ్ఞానాలు కాదు, ఒక జ్ఞానమే. ఒక జ్ఞానమే. లైట్గా ఉన్నప్పుడు వెలుగుతున్నది, ఫ్యాన్గా ఉన్నప్పుడు తిరుగుతున్నది, మైక్గా ఉన్నప్పుడు సౌండ్ని దూరంగా పంపించగలుగుతున్నది. ఒక కరెంటే. అట్లాంటిది మీ దగ్గర ఒక జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానానికి వెనక ప్రజ్ఞ అనేది ఉంది. మరి ఈ జ్ఞానానికి ఈ ప్రజ్ఞకి తేడా ఏమంటే మొన్ననే చెప్పుకున్నాం మేము. జ్ఞానం ఆభాస జ్ఞానం. ఆభాస అంటే ఏమిటి? బుద్ధిలో ప్రతిబింబించినటువంటి పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబానికి ఆభాస అని పేరు. పొద్దున మేము ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్ళొచ్చా. పొద్దున్నుంచి అక్కడే ఉండి అక్కడి నుంచి వచ్చి క్లాస్కి వచ్చేసాను నేను. అక్కడ ఏం చెప్పారంటే, విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాన్ని అంతా కర్టెన్ పెట్టి మూసేశారు. కింద ముందర, ఆ విగ్రహం ముందర ఇంత చలివిడి అంటాం కదా మనం, బియ్యం పిండి దంచి బెల్లం వేసి దంచి ఇంత ముద్ద పెట్టారు, పెద్ద ముద్ద. ఆ ముద్ద నిండా నెయ్యి పోశారు. ఆ నెయ్యిలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిబింబం పడుతుంది. ఈ ప్రతిబింబాన్ని చూడండి అని చెప్పారు. నేను మన వాళ్ళకి చెప్పాను, చూడండి ఆ ప్రతిబింబమే చిదాభాసుడు. బుద్ధి అనేటువంటి దాంట్లో డైరెక్ట్గా విగ్రహాన్ని చూడలేరు మీరు. ఎందుకు? విగ్రహం కూడా మనకు కనబడుతూనే ఉంది. ఆ విగ్రహం ప్రజ్ఞ అయితే ఆ విగ్రహాన్ని ఇందులో చూడమంటున్నాడు. పరమాత్మని బుద్ధిలో చూడమన్నాడు. జ్ఞానంలో చూడండి. జ్ఞానంలో పడ్డ ప్రతిబింబం పేరు ఆభాసుడు. చిత్తు ఆభాస అయింది కాబట్టి చిదాభాసుడు. మాకు ఈ మధ్యలో ఈ గోలు ఎందుకండి? ఈ చిదాభాసుడు ఎందుకు? ఆ ఒరిజినల్ వాణ్ణి చూపించడానికి మీకు వీలు కాదు. ఎందుకని? మీరు చూశారంటే వాడు దృశ్యమైపోతాడు. నిన్ను నువ్వు నేను ఎట్లా ఉన్నానో నేను ఎట్లా చూసుకున్నారా చెప్పండి మీరు.
నేను నల్లగా ఉన్నానో తెల్లగా ఉన్నానో బొట్టు పెట్టుకున్నానో తల దూకున్నానో లేదో నేను ఏం చేస్తుంది నేను తెలుసుకోవాలి? అద్దం పెట్టుకోవాలి. అద్దంలో చూసి నన్ను నేను తెలుసుకోవలసింది తప్ప నేను ఎట్లా ఉన్నాను అంటే నేను తెలుసుకోవడానికి లేదు. కావాలంటే నిన్ను అడగచ్చు, అమ్మా నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు కదా, నేను తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నానా పౌడర్ చాలా పూసేసుకున్నానా నువ్వు చెప్పు అని అడగాలి కదా. అట్లా అడుగుదామంటే ఇంకొకళ్ళు లేడు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు నేను తప్ప ఇంకోళ్ళు లేకపోతే ఎవరిని అడగమంటావు? మరి వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళంతా నాదులే. నేనే బొమ్మనైతే, నేనే అద్దంలో పడ్డ ప్రతిబింబాన్నైతే వీళ్ళందరూ కూడా అట్లాంటి ప్రతిబింబాలే. మరి వాళ్ళు నాకు చెప్పలేరు. అందుకని నన్ను నేను చూడాలంటే నా లోపలికి వెళ్ళి అంతర్ముఖ సమారాధ్య, నా లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళి ఏం చూస్తావంటే ఆ నూనెలో పడ్డ బొమ్మని, అది వాళ్ళు నెయ్యిలో పడ్డ బొమ్మను చూపించారు, నెయ్యిలో పడ్డ బొమ్మను చూసినట్టు అది ప్రతిబింబం. అట్లా నీ బుద్ధి అనే అద్దంలో ప్రతిబింబం పడింది. ఆ బుద్ధి అనే అద్దం ఎలాంటిది అంటే, మీకు అద్దం గురించి చాలా చెప్తున్నా, ఎంత చెప్పినా ఇంకా ఇంత ఉంది అద్దం గురించి చెప్పడానికి. ఈ అద్దం ఎలాంటిది అంటే మ్యాన్ మేడ్ మిర్రర్. మ్యాన్ మేడ్ మిర్రర్ అంటే అర్థం ఏమిటి? మనిషి తయారు చేసిన అద్దం. మనిషి తయారు చేసిన అద్దం మన దగ్గర అద్దం. దానికి తానున్నానని తెలీదు, తాన కాంతిలో ఇవన్నీ కనపడుతున్నాయి అని తెలియదు కదా అద్దానికి. అద్దం గురించి చాలా చెప్పా కదా. మరి మ్యాన్ మేడ్ మిర్రర్ మాకు ఎందుకండి అంటే, డివైన్ మిర్రర్ తెలుసుకోవాలంటే నువ్వు మ్యాన్ మేడ్ మిర్రర్ డివైన్ మిర్రర్ ప్రజ్ఞ, మ్యాన్ మేడ్ మిర్రర్ నీ జ్ఞానం. నీకు మ్యాన్ మేడ్ మిర్రర్ ఉంది, నీ జ్ఞానం ఉంది. నీ జ్ఞానం ఎలాంటిది అంటే నీ ప్రజ్ఞ ఎలాంటిదో అలాంటిదే. మరి అదే మాకు తెలుసు కదండి, ఇంకెందుకు మీరు ఇంకోటి కొత్తది చెప్తున్నారు? మా జ్ఞానం ఉంది, మా జ్ఞానం మాకు తెలుసు కదా, అది ప్రజ్ఞ లాంటిదే అని చెప్తున్నారు. మరి ఇంకా మమ్మల్ని కొత్తగా తెలుసుకోమని ఎందుకంటున్నారండి? ఆలోచించండి. మీ జ్ఞానం మీ శరీరం వరకు పరిమితమైంది. మీ శరీరం వరకే పరిమితమైంది కాబట్టి అపరిమితమైన జ్ఞానం మీకు తెలియాలి. అర్థమైందా? దేహం వరకే నీ జ్ఞానం. బాడీ బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో నాకు తెలిసావు. ఎందుకని? నా జ్ఞానం బ్యాంకు మేనేజర్కి తెలుసు కదండి, నా అకౌంట్లో నాకు ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమంటే చెబుతాడు కదా. బ్యాంక్ మేనేజర్ కూడా వాడు డైరెక్ట్గా నీకు చెప్పలేడు, వాడు కూడా దీంట్లో చూస్తాడు. దాంట్లో ఎట్లా చూస్తున్నా అంటే నీ నంబర్ కొడితే ఆ నంబర్లో ఆ డబ్బులు ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి వాడు కూడా ప్రతిబింబం చూసే నీకు చెప్పాలి. వాడికి కూడా బింబం చూడగలిగిన శక్తి వాడికి కూడా లేదు. అర్థమైందా? ఇప్పుడు పాఠం వినండి. ఇది వింటే కొంతవరకు అర్థమవుతుందేమో, నా చేతనైనంత వరకు చెప్తాను కదా. గురువు ఏమ్మా ఎక్కడి నుంచో తెచ్చి నీ దగ్గరికి పరమాత్మని పెడతాడనేది అబద్ధం. తెచ్చి పెట్టడు. మరి ఏం చేస్తాడండి? యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఏం చెప్పాడు? ఆత్మవారే ద్రష్టవ్యో. ఓ మైత్రేయి, ముందు ఆత్మని గురించి అది ఎట్లా ఉంటుందో తెలుసుకో, అప్పుడు శుద్ధం బుద్ధం ముక్తం చెప్పుకోవాలి. ఏమ్మా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? శ్రోతవ్యో, దాని గురించి నువ్వు విను. మంతవ్యో, దాన్ని మననం చెయ్యి. మరి శ్రోతవ్యో మంతవ్యో అనే రెండు పనులు చేసిన తర్వాత నాకేం తెలుస్తుంది? నీకు ఆత్మని గురించి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది, ఒక అవగాహన వస్తుంది. శ్రోతవ్యో మంతవ్యో వరకు. శ్రోతవ్యోనే కాకుండా మీరు మాకు అన్నీ తెలిసినాయి అంటే రావు, తెలియవు. నిధిధ్యాసితవ్య సాక్షాత్కారం అనే రెండు స్థితుల్లో నీకు కంప్లీట్గా అర్థమవుతుంది. రెండు స్థితుల్లో శ్రోతవ్యో మంతవ్యో, శ్రవణ మననం అనేటువంటివి చేసినప్పుడు నీకు కొంత తెలుస్తుంది. అంటే దాని గురించి
ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత నిధిధ్యాసితవ్య సాక్షాత్కారం, అవి రెండూ వచ్చినప్పుడు నీకు పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది. అంతవరకు నువ్వు ఆత్మ నాకు తెలుసు అని చెప్పడానికి వీల్లేదు, నాకు తెలియదని చెప్పడానికి వీల్లేదు కదా, నేను ప్రయత్నిస్తున్నానంటానికి వీల్లేదు. దాన్నే సాధన అంటున్నారు. సాధన అంటూ ఏం చెయ్యక్కర్లేదు. ఆత్మ నీ లోపల ఉంది. నువ్వు లోపల విచారించుకో. నువ్వు మడిగట్టుకోక్కర్లేదు, నువ్వు ఉపవాసం ఉండక్కర్లేదు, నువ్వు దానాలు ఇవ్వక్కర్లేదు, ధర్మం చెయ్యక్కర్లేదు. నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకో. ఏమ్మా, తెలుసుకుంటే అప్పుడు ఏమవుతోంది అంటే, సూర్యకాంతి చూడండి, సూర్యమండలం కదలదు, సూర్యుడు కదలడు. కదలడు అంటే కదులుతూనే ఉంటాడు సూర్యుడు. సూర్యుడు ఎట్లా ఉంటాడంటే ఇట్లా తిరుగుతూ ఉంటాడు. మన భూచక్రాలు విష్ణు చక్రాలు తిరుగుతాయి చూడండి, అట్లా తిరుగుతూ ఉంటాడు. అంత కాంతిలో నీకు కనపడదు, నువ్వు చూడలేవు. సూర్యుడు తిరుగుతూనే ఉంటాడు. కాంతి, సూర్యుడు అక్కడే ఉంటాడు, వాడి తాలూకు కాంతి ఏం చేస్తుంది, వ్యాపిస్తూ ఉంటుంది. మనం ఏమన్నా అడ్డం వేసుకుంటే నీడ వస్తుంది, కానీ లేకపోతే ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతూ ఉంటుంది. సూర్యుడి కాంతి, అట్లా నీవు నీ తాలూకు కాంతి. నీ కాంతి ఆభాస, నీ కాంతి నీ నాది ఆభాస ఉంటే మీరు ఆభాస అంటారేంటండి? నాది ఉంది, కనపడుతోంది. ఇది ఆభాస అంటున్నారేంటే నువ్వు వస్తువు, ఇది ఆభాస. ఎందుకు దీన్ని ఆభాస అన్నావు? ఎప్పటికీ ఏది ఉండదో అది ఆభాస. కనపడుతూ ఉంటుంది, నిజంగా ఉండదు. ఎప్పటికీ ఏది ఉండదంటే, తాడు మీది పాము గుర్తు చేసుకుంటే, పాము నీకు కనిపించినంతసేపే ఉంటుంది. ఎప్పుడైతే తాడును చూసావో పాము లేకుండా పోతుంది. తాడును చూసావు అంటే నేను ఎప్పుడు చూసావో నాది అప్పుడు లేకుండా పోతుంది. లేకుండా పోతుందంటే అసలు పోతుంది కాదు, నాది. పాము తాడును చూసిన తర్వాత పాము లేకుండా పోతుంది. పాము లేకుండా పోయిందంటే ఏమైంది? అది నిన్ను భయపెట్టలేదు. ఇది వరకు తాడు మీది పాము, నేను అమ్మో పాము అని భయపడ్డావు. తాడును చూసిన తర్వాత ఆ భయపెట్టలేకపోయింది. అంటే అక్కడ పాము ఉందందామా, ఉంటే మనం భయపెట్టేది కదా, కాబట్టి పాము లేదు. అట్లా ఈ శరీరం ఇప్పుడు నిన్ను బాధిస్తోంది, సంతోషపెడుతోంది, ఎన్ని రకాలైనటువంటి ఫీలింగ్సో నీకు ఇస్తోంది. అప్పుడు ఇవ్వదు, అది ఉంటుంది, నిన్నేం అనదు. అర్థమైందా? పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి అని కదా అనుకున్నాడు. ఆయన ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రూపంలో ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుందో తెలుసుకుందాం అనుకున్నాడు. ఒక్క ఆలోచనే, ప్రతి మనిషి ఒక ఆలోచనతోనే పుట్టాడు. వాడిని మెయిన్ అదే కదా. నాది మెయిన్ మ్యాథమెటిక్స్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు పక్కన 2 సబ్జెక్టులు తగిలించి పంపిస్తారు, అది కూడా లేకపోతే ఇది నీకు రాదురా అని తెలుసుకోవడం మెయిన్ అయితే, ఇవి నీకు సబ్జెక్ట్స్ పక్కన ఇచ్చాడు, దీని ద్వారా తెలుసుకోరా అని, లేకపోతే నీకు తెలియదు అని కదా. మరి మనం ఏం చేస్తున్నామంటే దీన్నే సర్వస్వం అనుకుంటున్నాం. అది వచ్చిన తిప్పలు మనకి. దేన్ని సర్వస్వం అనుకుంటున్నాం? ఈ వచ్చిన నాదిని సర్వస్వం అనుకుంటున్నాం. సూర్యమండలం కదలదు, దాని తాలూకు కాంతి కదలకుండా ఉండదు. దాని తాలూకు కాంతి ఏదైతే ఉందో అది కదలకుండా ఉండదు. ఇప్పుడు ఇందాకే స్థితి గతి చెప్పాను కదా, మీకు అర్థమైంది. నీ లోపల ఉన్నది కదలదు, నీ నేను కదలదు, కదలడానికి అవకాశం లేదు. కదులుదామంటే పక్కన కాస్త ఖాళీ ఉంటే కదులుతుంది, అక్కడ కూడా అదే ఉంది, అందుకని అది కదలలేదు, అంతటా అదే ఉంటుంది. సూర్యకాంతి ఆకాశాన్ని వ్యాపించినట్లు నీ చైతన్య కాంతి కూడా త్రివిక్రముడు కాగలడు. ఆకాశాన్ని నీవు సత్తుగా గుర్తించగలిగితే అది సదాకాశం అవుతుంది. అది బయటనే కాక నీ లోపల కూడా ఉంటుంది. ఆకాశాన్ని సత్ అనుకోరా కాసేపు అన్నాడు. ఆకాశాన్ని ఏమనుకోమన్నాడు? సత్ అంటే ఉనికి, ఉంటుంది అని అనుకోమంటాడు. ఆకాశాన్ని ఉంది అని అనుకోమంటాడు.
ఉంది అని ఎట్లా అనుకోవాలండి? నాకు ఉందని తెలిస్తే కదా నేను అనుకుండేది. కొత్తగా ఈ క్లాస్లోకి ఎవరైనా ఎంటర్ అయినారమ్మా, వాళ్ళు ఇట్లా చూస్తారు కదా. చూసిన తర్వాత వాళ్ళకి ఏం కనపడుతుంది? అక్కడ ఖాళీ కనపడుతుంది. ఎక్కడో ఒక చోట వాళ్ళ ఆ ఇద్దరి మధ్యలో కొద్దిగా ఖాళీ ఉంది. ఆ ఇద్దరి మధ్యలో బిందు హరిప్రియ మధ్యలో కొద్దిగా ఖాళీ ఉంది. నేను పడతాను దూరితే. లేదు అక్కడికి పోతే దూరంగా ఉన్నా అక్కడ చాలా ఖాళీ ఉంది. ఆ కుర్చీలన్నీ ఉన్నాయి, అక్కడ ఇంకా ఖాళీ ఉంది. ఖాళీ ఉంది అని నీకు ఎప్పుడు తెలుస్తోందో దాన్ని ఆకాశం ఉంది అని అనుకోండి. ఆకాశం, గగనం, శూన్యం అని దానికి పేరు. శూన్యమైనది ఉంది. ఆ ఉన్నదాన్ని ఉంది అనే దాన్ని సత్ అనాలి. సత్తుకు అర్థం ఏమిటి అంటే ఉంది. చిత్తుకు అర్థం ఏమిటి అంటే కనిపించింది కదా. ఇప్పుడు ఏరా నువ్వు ఉన్నావా అని అడిగాను నేను. వెంటనే నేను ఉన్నాను అంటున్నావు. చీకట్లో కూడా నువ్వు లైట్ వేసుకోకుండా కూర్చుని ఉన్నావు. నేనరా ఉన్నావా ఇంట్లో అన్నాను. నువ్వు లైట్ వేసుకొని నేను ఉన్నాను అని చెప్తావా? మరేం చెప్తావు? నేను ఉన్నాను అని చెప్తావు. ఉన్నాను అని ఏ ధైర్యంతో చెప్పగలుగుతున్నావు? నీ లోపల సత్తు ఉంది. ఆ సత్తు నేనున్నానని మాట్లాడుతోంది కదా. ఈ లోపల ఏముంది? సత్తు ఉంది. ఆ సత్తు ఉన్నది అని ఎవరు గుర్తిస్తున్నారు? చిత్తు గుర్తిస్తోంది. అందుకని అది డెఫినెట్గా నేను ఉన్నానని చెప్తోంది. ఉన్నాను అన్నది ఒకటి, ఉన్నవని గుర్తించింది ఇంకొకటి. ఉన్నాను అన్నది సత్తు, ఉన్నాను అని చెప్తున్నది ఎవరు? చిత్తు. కాబట్టి నువ్వు సచ్చిత్తులు రెండూ ఉంటేనే నేనున్నానని నేను మాట్లాడుతున్నావు. నువ్వు ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నావు, లేకపోతే మాట్లాడలేవు. కాబట్టి సచ్చిత్తులు అనేవి ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఆ రెండు పదార్థాలు ఉన్నట్లు ఎగ్జిస్టెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఉండడము, ఉన్నట్లు కనిపించటం, ఉన్నట్లు కనిపించడం. ఇప్పుడు దీనికి ఉంది, ఆ లైట్ ఉంది, ఆ లైట్ ఉన్నది, ఉన్నట్టు కనిపిస్తోంది. అది కనిపించడం కాక మనందరికీ కూడా కనపడేటట్టు చేస్తోంది, కానీ దానికి తెలియదు. అందుకని దాని పేరేమిటి? జడం. అది మ్యాన్ మేడ్ మిర్రర్. అట్లాంటి మిర్రర్ నీ దగ్గర ఉంది. దాంట్లో పడ్డ ప్రతిబింబమే మాట్లాడుతోంది. ఇప్పుడు నీకు ఉన్నాను అని అర్థమవుతోందా? నువ్వు ఉన్నావని నీకు తెలియదు, నువ్వు సత్తుగా ఉన్నావని నీకు తెలియదు, చిత్తుగా నువ్వు ఆ ఉన్నాన్ని కన్ఫర్మ్ చేసుకున్నావని కూడా నీకు తెలియదు. ఉన్నావా అంటే ఉన్నానని ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు పరమాత్మ అయితే మాట్లాడాడు, మరి మాట్లాడుతున్నాడు, అందుకని నువ్వు ఆభాసుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఉన్నానని ఎవరు మాట్లాడుతున్నారు? నీ జ్ఞానం మాట్లాడుతోంది. నా జ్ఞానం ఎక్కడుంది? నాకు పరమాత్మ అయితే ఉన్నాను అని ఎస్ అని అండు, ఎందుకంటే వాడికి నోరు లేదు. నీకు అర్థమైతే వాడు ఉన్నాడు అని నీకు తెలుస్తుంది. ఆ ఉన్నానన్నవాడిని పరిమితంగా ఉన్నావురా నాయన, నువ్వు వ్యాపించు. నువ్వు వ్యాపించు అంటే నువ్వు విస్తరించు. ఎట్లా విస్తరించాలి నేను అంటే చూడండి, నేనున్నాను, ఆభాసగానే నేనున్నా. ఇప్పుడు మీకు ఆభాస విషయమే చెప్తున్నా. అంటే నేనున్నాను అంటే భానుమతి అనే ఒక మనిషి ఆనందధామంలో ఒక గదిలో కూర్చుంది. కిందటి క్లాసులోనే చెప్పా ఈ మాట మీకు. ఇప్పుడు నేనేమంటా అంటే నేను ఆనందధామంలో ఉన్నాను అంటాను. ఆనందధామం ఎక్కడ ఉంది అని అడిగాను. ఆనందధామం కర్నూలులో ఉంది అంటారు. వెంకటరమణ కాలనీలో ఉంది, లేకపోతే కర్నూలులో ఉంది అంటాను. కర్నూలు ఎక్కడుంది అని అడుగుతాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అప్పుడు నేను ఎక్కడుంటాను? ఆంధ్ర రాష్ట్రంలో ఉంటా. నేను ఆనందధామంలో ఉన్నానా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నానా? అంటే నేనేమైనాను? నేను వ్యాపిస్తున్నా కదా. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుంది అన్నా, ఇండియాలో ఉంది అన్నావు. ఇండియా ఎక్కడుంది అన్నా, ఆసియాలో ఉంది అన్నావు.
ఆసియా ఎక్కడుంది అన్నాను. ఆసియా భూమి మీద ఉంది, అది ఒక ఖండం కదా. భూమి అనేటువంటి దాంట్లో ఈ ఆసియా కూడా ఉంది. ఈ భూమి ఎక్కడుంది అన్నాను. విశ్వాంతరాళంలో ఉంది. అప్పుడు నేను ఎక్కడున్నాను? విశ్వాంతరాళంలో ఉన్నా. ఇప్పుడు నేను వ్యాపించానా వ్యాపించలేదా? నేను భానుమతిగా ఇక్కడ కూర్చున్నానే కానీ కదా, ఆభాసగా నేను ఈ గదిలో కూర్చున్నాను. నేను ఆభాస కాకుండా ఇంకొక రూపం ఉంది నాది, అది మొత్తం యూనివర్స్ అంతా వ్యాపించింది. అప్పుడు నేను వ్యాపించాను. చూడండి, నేను వ్యాపించాను, భానుమతి వ్యాపించలే. భానుమతి ఎక్కడ కూర్చుంది? ఓ గదిలో కూర్చుంది. ఎందుకంటే అది కూర్చుండేది. దాన్ని వ్యాపించమంటే వ్యాపించదు. నేను ఇందా నుంచి మిమ్మల్ని లాక్కొస్తున్నానే, చూడండి, ఆలోచించండి. భానుమతి గదిలో కూర్చుంది అన్నాను, గది ఆనందధామంలో ఉంది అన్నాను. మరి నేను ఎక్కడున్నాను అని అడిగాను మిమ్మల్ని. నేను కర్నూలులో ఉన్నాను అన్నాను. కర్నూలు ఎక్కడుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి నేను అనేవాడిని ఏమవుతున్నాను? కొత్తగా వ్యాపించానా? ఆల్రెడీ వ్యాపించున్నా కదా. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీరు ఒక చుక్క పెట్టి మీకు చూపెట్టాను. ఒక చుక్క పెట్టి ఆ చుక్క ఆ కేంద్రంగా తీసుకుని చూడండి, ఇంతవరకు ఆనందధామం, ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం. నేను గీతలు గీయక్కర్లా, నేను వ్యాపిస్తుంటే ఈ చుక్క మీకు ఇంతవరకు వ్యాపిస్తుంది. ఈ చుక్క నాది, నేను నాది కలిసింది, ఇదంతా నేను వ్యాపించాను కదా. అర్థమవుతుందా అమ్మ? ఒక డాటు కేంద్రంగా తీసుకుని, ఇది కేంద్రం, ఈ కేంద్రంగా తీసుకుని నాది అనేది ఒక కేంద్రంగా తీసుకుని నేను ఎంత కావాలంటే అంత వ్యాపించగలను. చిన్నప్పుడు లెక్కలు జామెట్రీ నేర్చుకుని ఉంటాం కదా. ఎంత వ్యాపించవచ్చురా? భూమి ఎంత వ్యాపించి ఉంటే అది త్రివిక్రముడు కావడం. వామనుడు త్రివిక్రముడు కావడం అంటే, వామనుడు అన్నప్పుడు దేహంతో ఉన్నాడు, త్రివిక్రముడైనాడంటే అంతటా వ్యాపించాడు. అర్థమైందా? సరే, అప్పుడు అది బయటనే కాక లోపల కూడా ఒకటే ఉంది, బయట కూడా అదే ఉంది. అణువులో కూడా ఆకాశమే ఉంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఖాళీ లేకపోతే, మనకి చిన్నప్పుడు సైన్స్లో చెప్తాడు, ఎలక్ట్రాన్ అని ప్రోటాన్ అని ఒక సెల్లో ఉంటాయి. యాటంలో ఏముంటాయి? ఎలక్ట్రాను ప్రోటాను ఉంటాయి. అవి ఒకదాని వెంట ఒకటి ఇలా తిరుగుతూ ఉంటాయి. తిరగాలంటే ఖాళీ లేకపోతే తిరగలవా? ఖాళీ ఉంటాయి. కాబట్టి ప్రతి సెల్లు దాని లోపల ఖాళీలో తిరుగుతోంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఇంకా టర్నింగ్ పాయింట్ వస్తుంది, అందుకని చాలా జాగ్రత్తగా వినమంటున్నా. ఆ ఖాళీ పేరు సత్. ఏ ఖాళీ పేరు మనకు తెలియదు. మామూలుగా సత్ అంటే ఈ ఖాళీ అని చెప్తారు. ఇందాక నేను కూడా మీకు ఇదే చెప్పాను. ఇది కాదు. ఎందుకు ఇది కాదంటే, ఇది మిగిలిన 5 భూతాలతో నింపుకొని ఉంది ఈ ఖాళీ. ఏ ఖాళీ అయినా చూడండి, ఇక్కడ మనం ఎక్కడన్నా ఖాళీ చూడండి, ఆ ఖాళీలో అక్కడ గాలి ఉంది. ఇంకా ఏముంది? గాలిలో ఉష్ణోగ్రత ఉంది, తేమ ఉంది, వేడి ఉంది, దాంట్లో డస్ట్ ఉంది, ధూళి కణాలు ఉన్నాయి, త్రసరేణువులు అంటారు వాటిని. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. దీన్ని చూపించి మీకు సత్ అనకూడదు. అర్థమవుతుందా? సత్ దేన్ని అనాలో ఇక్కడ చెప్తున్నాడు. అందుకే టర్నింగ్ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. మన శరీరంలో ఊపిరితిత్తులు, పేగులు, గుండె అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఖాళీ లేకపోతే, ఒకదానికొకటి అతుక్కొని ఉంటే అవి ఉండలేవు. అవన్నీ అసెంబుల్ అయి దూరంగా ఉన్నాయి. వాటిని స్నాయువులు అనేవి కలుపుతూ ఉంటాయి కదా. ఇవాళన్నీ కాలువలు, మనం ఎట్లా అయితే మంచినీళ్ళ కాలువలు, మురుగునీళ్ళ కాలువలు ఎట్లా పెట్టుకున్నామో,
లోపల కూడా పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. అనాటమీ మనకు అక్కర్లేదు, వెళ్ళి కావాలంటే మెడికల్ కాలేజీలో చూసి రండి, మేము చూసి వచ్చాము మీకు చెప్తున్నాం, మీరు కూడా వెళ్ళి చూసి వస్తే మరీ మంచిది, వెళ్ళండి. అవి కాక అన్ని సెల్స్తో అవి అసెంబుల్ అయిన సెల్స్. కొన్ని అణువులు గుండెగా కనపడుతున్నాయి, కొన్ని అణువులు ఊపిరితిత్తులుగా కనబడుతున్నాయి, కొన్ని అణువులు కిడ్నీగా కనబడుతున్నాయి, కొన్ని లివర్గా కనబడుతున్నాయి, కొన్ని పేగులుగా ఇంటెస్టైన్స్గా కనబడుతున్నాయి. రకరకాలైనవన్నీ వాటి వాటి పరిధిలో ఎవడు కట్టేయకుండా అక్కడున్నాయి. ఏమ్మా, ఆ మధ్యలో ఖాళీ ఉంది. ఆ ఖాళీ అంతా గాలితోనే మరి వేడితోనూ అన్నిటితో నిండి ఉంది. మనకు చూడండి, మన శరీరం ఎక్కడ ముట్టుకున్నా కదా వేడి ఉంటుంది, నాడి కొట్టుకుంటూ ఉంటుంది. పట్టుకొని చూసుకోండి, ఎవరికి వాడికి తెలుస్తూ ఉంటుంది, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. దానివల్ల ఈ నాది అంతా నడుస్తూ ఉంటుంది, ఎవరికి వాడికే మనకు తెలుసు. ఇవి కాక ఈ పంచభూతాలు లేనటువంటి ప్లేస్ ఉంది. అది ఎక్కడుందంటే అణువు లోపల ఉంది. ఆ ఖాళీలో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను తిరుగుతున్నాయి. ఎంత ఖాళీ ఉందో ఎవరన్నా సైన్స్ వాళ్ళని వెళ్ళి అడిగి కనుక్కోండి. ఆ ఖాళీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాడు మీకు. దాన్ని సత్తనాలి. ఏమ్మా, ఆ ఖాళీ పేరు సత్తు. ఏమ్మా, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఖాళీ లేకపోతే తిరగవు. ఆ ఖాళీ పేరు సత్తు. అది అంతటా ఉంది. ఎక్కడెక్కడ అణువులు ఉన్నాయో అక్కడక్కడ అంతా ఉంది. అది దాని అస్తిత్వం. అస్తిత్వం అంటే అక్కడ దాని చోటు. ఆ ఉన్నదాని మీద వాయువు, అగ్ని, జలము, పృథ్వీ తలదాచుకున్నాయి. ఇక్కడ ఖాళీ ఉంది. ఆ ఖాళీ పేరు సత్తు. ఆ ఖాళీ ఉన్నదాన్నే సదాకాశం అనాలి. ఈ ఆకాశాన్ని కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది భూతాకాశం, అది సదాకాశం కదా. భూతాకాశంలో ఏముంది? భూతాలన్నీ ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. భూతాలు అంటే దయ్యాలు కాదు, పంచభూతాలు ఉన్నాయి. అందుకని ఈ ఖాళీని మీరు ఆకాశం అంటారేమో, కాదు. ఇదంతా కూడా వాటితో కప్పబడి ఉంది. ఆ ఖాళీని ఆకాశం సత్ అనాలి, దాన్ని సదాకాశం అనాలి. అది ఎక్కడుంది? మీ లోపల ఉంది. నేను ఇందాక కుండలో ఆకాశం అని చెప్పాను, గుర్తుందా? కుండలో ఆకాశం ఇలాంటి ఆకాశం. అంటే దాంట్లో కుండలో ఏముంది? వేడి ఉంది, జలం ఉంది అని ఆ 4 భూతాలు దాంట్లో తలదాచుకున్నాయి. మీకు ఈ ఆకాశాన్ని చూపించాలంటే చూపిస్తా, చూడండి. థర్మాస్ ఫ్లాస్క్ అని ఉంటుంది, మనం కాఫీలు పోసుకుంటాం. దానికి 2 సీసాలు ఉంటాయి. బయటిది ఒక సీసా, లోపలిది ఒక సీసా. ఆ మధ్యలో ఉన్న చోట గాలినంతా లాగేస్తాడు. దాన్ని వ్యాక్యూమ్ అంటారు. వ్యాక్యూమ్లో గాలి ఉండదు, వేడి ఉండదు. గాలి, వేడి, ఈ టెంపరేచర్ అంతా దీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తున్నాం కదా. మనకు వేడి ఎట్లా వస్తుంది అంటే ఇవన్నీ మనం ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం. కానీ వ్యాక్యూమ్లో ఏమి ఉండవు కదా. ఏముండవంటే ఏముంటాయి? మీ భూతాలు ఉండవు, ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని సత్తనాలి. అలాంటి ఖాళీ మనమైతే వ్యాక్యూమ్ని ఫ్లాస్క్లో నుంచి అన్నీ లాగేస్తారు, ఖాళీ ఉంచుతారు. అందులో గాలి, నిప్పు, నీరు ఏమీ ఉండనివ్వరు. పరమాత్మ మన ఎలక్ట్రాను, ప్రోటాన్, న్యూట్రాన్ల చుట్టూ తిరిగే చోట అలాంటి ఖాళీ పెట్టాడు. మన శరీరంలో ప్రతి అణువు దగ్గర ఈ ఖాళీ ఉంది. అంటే ఖాళీలో అణువు ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, ఇంకా అంతకంటే నేను చెప్పడానికి కూడా రాదు. దాన్ని సత్తనాలి. ఏమ్మా, గాలిని బయటికి లాగితే ఆ వ్యాక్యూమ్ని నువ్వు చూడగలవు. ఖాళీ ఉన్నది, వ్యాక్యూమ్ లేకపోతే నీ కాఫీ వేడిగా ఉండదర్రా. అందులో నీళ్లు పోస్తే కూడా వేడిగా ఉండవు, చల్లారిపోతుంది. ఎందుకని? బయటి వాతావరణం లోపలికి ప్రవేశిస్తుంది. ఆ వ్యాక్యూమ్ సత్తు. దానికి జ్ఞానం లేదు. సత్తు ఎప్పుడు జడం కదా. జడశక్తి, చిచ్చక్తి అని దాంట్లో 2 శక్తులు ఉన్నాయి. సత్తులో
రెండు శక్తులు ఉన్నాయి. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. దాంట్లో లేదనద్దు, శక్తి ఆ పిల్లర్లో కూడా ఉంది. ఆ పిల్లర్లో కూడా శక్తి ఉంది, అయితే అది జడశక్తి. అదే చైతన్య శక్తి చిచ్చక్తి. ఇప్పుడు ఆ లైట్లో చిచ్చక్తి ఉంది, ఆ ఫ్యాన్లో చిచ్చక్తి ఉంది. అలాంటి శక్తి అందులో కూడా ఉంది. అందులో ఉందని మీరు ఎట్లా చెప్తారండి అంటే, ఆ శక్తి లేకపోతే ఆ పైన ఉన్న స్లాబ్ని అది మొయ్యలేదు. ఒక శవం మీద ఏదైనా పెట్టి నిలబెట్టండి, శవమే పడిపోయేసి వస్తుంటుంది. ఎందుకని? దానిలో శక్తి లేదు. ఇప్పుడు దానిలో శక్తి ఉంది. అది ఉంది కాబట్టే ఇంత స్లాబ్ని అది మోస్తున్నది. అది జడశక్తి. సత్తులో ఉన్న జడశక్తి అది అది అవ్యక్తంగా ఉంది. ఇక్కడ ఇది వ్యక్తం అవుతోంది. అర్థమైందా? దానికి జ్ఞానం లేదు. అది తానున్నాను అని అనుకోగలదా? ఎవరు? ఆ వాక్యూమ్ సత్తే కదా అది. ఆ సత్తుకి దాని పేరు సత్తు. ఆ వాక్యూము నేనున్నాను అని నీకు చెప్పగలదా? చెప్పలేదు. ఎందుకని? దాంట్లో శక్తి. దాంట్లో శక్తి లేకపోతే నీ కిడ్నీని కానీ నీ గుండెని కానీ పట్టి ఉంచలేదు. ఆ ఖాళీలోనే కదరా అది ఉంది. దాని లోపల ఖాళీయే, దాని బయట ఖాళీయే. అక్కడ వాతావరణం లేదు. అది అది అక్కడ నిలబెడుతోంది కదా. గుండె నిలబడుతోంది. గుండెని ఏమన్నా కట్టేశారా? దేనికన్నా పెట్టి మేకులు కొట్టి? ఎవడు ఏం మేకులు కొట్టలే కదా. అది పని చేస్తోంది. ఆ ఖాళీలో ఉంది. మరి అది ఎందుకు అనుకోలేదు? నేనున్నాను, నువ్వు ఎందుకు దర్జాగా మాట్లాడుతున్నావు? నేనున్నాను నువ్వు చెప్తున్నావు. ఏరా ఉన్నావా అని అడిగితే ఉన్నానంటున్నావు. మరి ఉన్నాను అని ఎక్కడైతే సత్తును చూసావో అవన్నీ కూడా నేను ఉన్నానని మాట్లాడలే. గుండె ఎప్పుడైనా నేను ఉన్నానని చెప్తోందా? మరి మనకి ఎట్లా తెలుస్తుంది గుండె ఉన్నదని? అది వర్క్ చేస్తోంది. అది చెప్పలేరట్రా. దాని ఫంక్షన్ని చూసి అది ఉంది అని చెప్పాలి. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే కరెంటు ఉంది అని చెప్పాలి. లైట్ వెలుగుతూ ఉంటే కరెంటు ఉంది అని చెప్పాలి. అంటే వాటి ఉనికి వాటి పని ద్వారా తెలుస్తోంది మనకు. పరమాత్మ ఉనికి అట్లా కాదు. వాడు పని చేయక్కర్లేదు. వాడు ఉండటమే, వాడు ఉన్నానని చెప్తున్నాడు. అర్థమవుతుందా అమ్మ? వాడు ఉన్నాడు అని చెప్పడానికి మీకు ఇంకా ఏమంటే, థర్మాస్ ఫ్లాస్క్ పనిచేయటం లేదండి అని ఎప్పుడు అంటారు మీరు? అది చెయ్యవలసిన పని, అది వేడిగా ఉంచాలంటే అది ఉంచటంలే. ఉంచకపోతే అది పని చేయటం లేదు అంటారు. అంటే దాని పనిని బట్టి అక్కడ అది ఉంది అని నువ్వు గ్రహిస్తున్నావు. ఎందుకని? అది నాది కాబట్టి. మరి నీ దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని అది ఉంది అని దానికి అది చెప్పలేదు. చెప్పేది ఎవరో నీ దగ్గర ఇంకోటి ఉంది. దాన్ని ఇప్పుడు బయటికి పెడదాం. ఏమ్మా? ఆకాశానికి ఎరుక లేదు. ఆ ఎరుక ఆకాశానికి ఉంటే ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ స్వర్గ నరకాలతో సహా తనలోనే ఉన్నాయని, తాను అన్నింటి లోపల ఉన్నానని అది అనుకోగలదు. ఆకాశానికే కనుక ఆ తెలివి ఉంటే, ఆకాశం అంటే ఈ ఆకాశం కాదమ్మా, పంచభూతాలు లేనటువంటి ఆకాశం. అదే తస్మాదాత్మన ఆకాశ సంభూత అన్నది. ఆ ఆకాశం పుట్టింది అన్నారే, ఆ ఆకాశం అలాంటి వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్లో గాలి నిండింది. గాలి ఎప్పుడైతే నిండిందో హెచ్చుతగ్గులు వచ్చినాయి, వీచడం మొదలుపెట్టింది. అది ఎప్పుడు వీచడం మొదలుపెట్టిందో అది వేడి ఎక్కువైంది. ఆ గాలి వీస్తే ఏమవుతుంది? వేడి వస్తుంది, అంతే కదా. ఆ తర్వాత అది చల్లబడుతుంది, అది నీరైపోతుంది. ఆ తర్వాత సొలిడిఫై అయిపోతుంది, మట్టిలాగా మారుతుంది. మనకే తెలుసు కదా, గాలి పీలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు గాలి పీలుస్తున్నావంటే నీ లోపల ఖాళీ లేకపోతే గాలి పీల్చలేవు. చచ్చిపోయేవాడికి గొంతులో కఫం అడ్డం పడి గాలి పీల్చలేకపోయినాడు అంటారు. అంటే కఫం అడ్డం పడితే లోపల ఖాళీ వరకు గాలి చేరకుండా కఫం అడ్డుపడింది. ఆ కఫాన్ని తొలగిస్తే గాలి లోపలికి వెళ్ళగలుగుతుంది. అంటే అంతకుముందు గాలి ప్రవేశిస్తోంది అంటే అక్కడ ఏముండాలి?
ఖచ్చితంగా ఖాళీ ఉండాలి. ఆ ఖాళీ అదే వ్యాక్యూమ్, అందులోకి గాలి వెళ్ళాలి. ఆ గాలి వెళ్ళిన తర్వాత గాలితో పాటు ఉష్ణం వెళుతుంది, అన్ని భూతాలు 5 భూతాలు వెళతాయి. కానీ ఆకాశానికి తెలియదుట. అట్లా స్వర్గ నరకాలు నాలో ఉన్నాయని ఆకాశానికి తెలియదు. ఆకాశంలోనే కదా అన్నీ ఉన్నాయి. ఆకాశం అంటే ఏమిటి? ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలంలో ఏమున్నాయి? కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 7 లోకాలు, 14 అంతస్తుల కొంపది కదా. ఎవడెవడు ఏం చేస్తే అందులోకి పోయి మళ్ళీ వస్తూ ఉంటాడు. 7:41 అయింది. ఏమ్మా ఇంకా చాలా ఉంది. ఇక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది. రేపు చెప్తాను మీకు. ఏమ్మా చూడండి, ఆకాశానికి ఎరుక లేదు, నేనున్నానని చెప్పలేదు. అది ఆ ఎరుక ఆకాశానికి ఉంటే ప్రపంచంలోని వస్తువులన్నీ స్వర్గ నరకాలతో సహా తనలోనే ఉన్నాయని, తాను అన్నిటి లోపల వెలుపల ఉన్నానని ఆకాశం అనుకోగలదు. కానీ దానికి ఆ తెలివి లేదు. ఆ తెలివి స్ఫురణ అనే పేరుతో నీ చైతన్యానికే ఉంది. ఆలోచించు, ప్రత్యభిజ్ఞ తెలుస్తుంది మీకు. ఇది తెలిస్తే ఆ తెలివి ఎవరికి ఉంది? నీకే ఉంది. ఇప్పుడు నీలో ఉన్నది ఆకాశం అయితే జాగ్రత్తగా వినండి. ఆ ఆకాశంలోనే కదా గాలి, నిప్పు, నీరు అన్నీ ఉన్నాయన్నావు. ఆ వాటి సముదాయమే కదా నీ నాది కదా. నేను ఉన్నావుట్రా అనేటప్పటికీ నేను ఉన్నాను అని నువ్వు మాట్లాడుతున్నావంటే ఆ శరీరంలో ఉన్న ఆ పంచభూతాలు మాట్లాడుతున్నాయా? నీ గుండె మాట్లాడుతోందా ఉన్నానని? నీ పొట్ట మాట్లాడుతోందా? మరి ఎవరు మాట్లాడుతున్నారు? నీ శరీరం మాట్లాడుతోందా? మరి ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఉన్నాను అని. నేను ఉన్నాను అని నువ్వు మాట్లాడాలి. ఎవరు మాట్లాడుతున్నారంటే నీ చిదాభాసుడు మాట్లాడాలి, నీ ప్రతిబింబం మాట్లాడాలి. ఏముందని మాట్లాడాలి? బింబం ఉంది అని మాట్లాడాలి. బింబం ఇది కదా. ఈ బింబం ఉంది అని మాట్లాడుతోంది. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. మనం ఏదైనా ఒకదాన్ని కారు కొనుక్కుందాం అనుకున్నాం కదా మొన్నొక రోజున. కారు కొనుక్కుందాం అన్నది ఇచ్చ. కారు కొందాము అని అన్నావు, కానీ అది ఏ కారు కొందామో, కారు ఎలాంటిది ఉంటాయో, కారులో ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఆ కార్లన్నీ నీకు కనపడుతున్నాయే. కనపడ్డాయా? కనపడలేదా? ఎక్కడ కనపడ్డాయమ్మా? నీ మనస్సులో, నీ ఆకాశంలో కనపడ్డాయి. నీ ఆకాశం అయితే తెరలో ఈ అనేకమైనటువంటి ఈ బొమ్మలన్నీ కనపడ్డాయి నీకు. కారు బొమ్మలు ఎవడు తయారు చేశాడమ్మా ఆ బొమ్మలన్నీ? వాటికి అవే తయారైనయ్యా? మరి బొమ్మలు వచ్చినాయే, వాటికి ఎవ్వడు మనిషి అక్కర్లే. ఆ బొమ్మలన్నీ నువ్వు ఏ కారు కావాలి అని అనుకుంటే ఆ కారు నీకు కనపడి మిగిలిన కార్లన్నీ పోయినాయా? పోలేదా? అట్లా ఆ కారు బొమ్మ ఎట్లా వచ్చిందో అది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు. అన్ని కార్లు వెళ్ళిపోయి నువ్వు కొనుక్కుందామనుకున్న కారే ఒక్కటే ఉంది. అట్లాగే అనేక వాసనలతో మనకు శరీరాలన్నీ వస్తే ఏ శరీరం కావాలని నువ్వు నిర్ణయించుకున్నావో మిగిలినవన్నీ పోయినాయి. ఆ శరీరం జన్మకొచ్చావు. అంటే నాకు నచ్చిన కారునే కదా నేను తయారు చేసుకున్నాను, నేను కొనుక్కున్నాను. నేను కారుని ఎట్లా కొనుక్కున్నాను? ముందు నాకు ఇచ్ఛాశక్తిలో కారు కనిపించింది, జ్ఞానశక్తిలో బొమ్మలన్నీ చూసేశాను, చూసి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అట్లాంటి కారును నేను కొనుక్కున్నాను. ఆ కారు కొనుక్కోవడానికి కారు ఒకటి తయారు చేయాలి. ఆ తయారు చేసేవాడు నాలాంటి మనిషే, వాడు నిమిత్త కారణం. దేంతో తయారు చేశాడంటే మెటీరియల్ ఈ భూమిలో నుంచే తీసుకున్నాడు కదా, అది ఉపాదాన కారణం. నేను ఆ కారు కొనుక్కుని ఆ కారు నేను వాడుకుంటున్నా. అట్లా ఈ శరీరాన్ని కొనుక్కుని ఈ శరీరాన్ని నేను వాడుకుంటున్నా. నేను ముందుగా అన్ని శరీరం ధరించాలి అన్నప్పుడు నాకు ఇన్ని శరీరాలు కనిపించినాయి. అవన్నీ నాకు నచ్చలే, నాకు ఇదే నచ్చింది, నచ్చి తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు ఇది నచ్చటంలే. ఎందుకు నచ్చటం లేదు అంటే నేను షాపుకి వెళ్ళి బట్టలన్నీ నా ముందర పడేశాడు ఆ షాపు వాడు. నాకు ఒక చీర నచ్చి నేను కొనుక్కొచ్చుకున్నాను. ఇంటికి తెచ్చుకున్నాక నాకు అది నచ్చలే. ఎందుకంటే ఆ పక్కింటి పుల్లమ్మ ఇంకా మంచిది కొనుక్కు. ఆవిడది మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ ఆవిడది బాగుంది, నా చీర బాగలేదు. ఇప్పుడు షాపు వాడికి వెనక్కి వెళ్ళిస్తానంటే
వన్స్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. వాడు రాసి పెడతాడు. ఇప్పుడు కెనాట్ బి టేకెన్ బ్యాక్. చచ్చినట్టు అనుభవించాలి. అర్థమైందా? ఇంకా చెప్తాను. దీని కథ బాగా తెలుసుకోండి. ఏమ్మా 7:46 అయింది, అందుకని. థర్మాస్ ఫ్లాస్క్లోని వ్యాక్యూమ్ను సూర్యుడు కూడా చూడలేడు. ఇంకో కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మళ్ళీ రేపు చెప్తాను. చాలా ఉంది. ఈ కాన్సెప్ట్ని కఠోపనిషత్తు చెప్పింది, భగవద్గీత చెప్పింది, మన ఋషులందరూ చెప్పారు. అది అర్థమైతే నీకు నువ్వెవరో అర్థమవుతుంది అన్నారు. ఇంకా అది అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. గురువుగారు ఏమో ఇచ్చేది కాదు. నేనేదో ఇస్తానని మీకు చెప్పను. నా దగ్గర ఏమీ లేదు కదా. శ్రవణంలో మీకు తెలియాలి, ప్రబోధ సమయంలో తెలియాలి. ఇప్పుడే దాన్ని పట్టుకోవాలి. చెప్తున్నప్పుడే దాన్ని గ్రహించగలగాలి. ఎందుకంటే నా జడమేం చెప్తోంది, నా చేతనం ఏం చెప్తోంది, నా దగ్గర ప్రజ్ఞ ఉంది, నా దగ్గర జ్ఞానము ఉంది. జ్ఞానాన్ని ప్రజ్ఞని విడదీసుకున్నట్లయితే నాకు అర్థమవుతుంది. జ్ఞానం పరిమితమైంది, ప్రజ్ఞ అపరిమితమైంది. నన్ను మొన్న ఒక పిల్లవాడు అడిగాడు, జ్ఞానాగ్ని అంతా కాల్చేస్తుందన్నారు కదమ్మా, జ్ఞానాగ్నే కాల్చేస్తే ఇంకేముంటుంది అని. జ్ఞానాగ్ని దేన్ని కాల్చేస్తుంది అంటే దేన్ని తెచ్చుకుందో దాన్ని కాల్చేస్తుంది. దేన్ని తెచ్చుకుంది? నాదిని తెచ్చుకుంది. కాబట్టి నాదిలో ఏమున్నాయి? వాసనలు ఉన్నాయి. ఆ వాసనలను కాల్చేస్తుంది కదా. ఎప్పుడు కాలుస్తుంది? నీ జ్ఞానం కాల్చలేదు. జ్ఞానం మిరుగుడు పురుగు లాంటిది. మినుగురు పురుగులు అంటే దీపం పురుగులు అట్లా కనపడుతూ ఉండే, మెరుస్తూ ఉంటాయి చూడండి, వెలుగుతూ ఉంటాయి. అవి నిప్పు కాదు, నిప్పులాగా ఉంటాయి కదా. అగ్నిమండలమో పురుగులో ఏమిటో అంటారు వాటిని. నిజంగా నిప్పు అయితే అగ్గిపుల్ల ఏమైనా కాల్చిపారేస్తుంది కదా. ఇది కాల్చలేదు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవా